ఓం శ్రీ సాయిరామ్. భగవాన్ శ్రీ సత్య సాయి బాబా చరణారవిందములకు శతకోటి పాదాభివందనములు సమర్పించుకుంటూ అహం సత్యబోధక ద్వితీయ భాగమును చదువుటకు నాకు అవకాశం కల్పించిన మన ఏఎస్పి అధినేత అయిన పూజ్యులు శ్రీ మల్లెల లక్ష్మీనారాయణ గారికి, వారి సతీమణి అయిన మల్లెల వరలక్ష్మి గారికి నా హృదయపూర్వక వందనములు తెలుపుకుంటున్నాను. ఇక మన ఏఎస్పి సాయి కుటుంబ సభ్యులందరికీ వందనములు. సాయిరామ్. అహం సత్యబోధక ద్వితీయ భాగము, పేజీ నంబర్ 111, చాప్టర్ 9 ప్రారంభం. ప్రేమ స్వరూపులారా, ప్రపంచమంతయు సత్యముపైనే ఆధారపడి ఉన్నది. ఇది సంపదలు గాని భోగ భాగ్యములు గాని సత్యమునే ఆశ్రయించి ఉన్నవి. అక్కడ ఇక్కడ ఎక్కడ చూసినా సత్యమే ప్రకాశించుచున్నది. సత్యము ఎక్కడో అక్కడ సాక్షాత్ లక్ష్మి కూడా అక్కడే. సత్యమునే ఆశ్రయించి ఈ జగత్తు ఉన్నది. సూర్యుడు లేక కిరణాలు ఏ విధంగా ఉండవో అదే విధంగా సత్యము లేని జగత్తు ఉండజాలదు. సత్యమే జగత్తు, జగత్తే సత్యము. ఈశావాస్యమిదం జగత్తు. ఈ జగత్త అంతయు ఈశ్వరమయమై ఉన్నది. స్వామి చెప్తున్నారండి. ఆయన ఎప్పుడు ఏమి సంబోధించినా దివ్యాత్మ స్వరూపులారా, ప్రేమ స్వరూపులారానే మనల్ని సంబోధిస్తూ ఉంటారు. ఈ లోకమంతా మనకు సత్యం అంటే నిజం పైనే ఆధారపడి ఉందంట అన్నారు. డబ్బు కానీ సిరి సంపదలు కానీ మనకు అనుభవించే భోగ భాగ్యాలు కానీ సత్యంలోనే ఆశ్రయించి ఉంటుందని చెప్తున్నారు. మనం ఎక్కడ చూసినా సత్యమే ఉంటుందన్నమాట. సత్యం ఎక్కడ ఉంటే అంటే నిజం, ఎవరైతే సత్యమునే పలుకుతూ నిజం చెప్తూ ఉంటారో అక్కడ లక్ష్మి కూడా అక్కడే ఉంటుందని చెప్తున్నారు. సత్యాన్ని ఆశ్రయించే జగత్తు ఉంటుంది అంటున్నారు. ఈ జగత్తు అంతయు ఈశ్వరమయమై ఉంటారని స్వామి చెప్తున్నారండి. యావత్ ప్రపంచము చలించిన దివ్యత్వము స్థిరముగా ఉంటున్నది. విశ్వమే విష్ణువు, విష్ణువే విశ్వము. అంటే శ్రీకృష్ణ అవతారంలో భగవానుడు బాలకృష్ణుడుగా ఉండేటప్పుడు మన యశోదమ్మ మన్ను తిన్నావన్నప్పుడు ఆయన ఏం చూపించాడు? ఆయన నోరు తెరిచి విశ్వమంతటి చూపించాడు. అంటే నేనేం మన్ను తినలేదమ్మా, విశ్వమే నాలో ఉంది అన్నట్టుగా చెప్పాడు. భగవద్గీత బోధించేటప్పుడు అర్జునుడికి కూడా తన విశ్వరూప సాక్షాత్కారం కలిగించినాడు. అంటే ఆయనలోనే విశ్వం ఉంది, ఆయనే విష్ణువు. పంచభూతములతో కూడిన ఈ ప్రపంచమునే దివ్యమైన తేజస్సుగా భావించి ఆనాటి మహర్షులు అనేక సాధనలు సల్పి సత్యాన్వేషణలో విజయాన్ని సాధించారు. ఇట్టి నిత్య సత్యమైన పరతత్వాన్ని మానవుడు విస్మరించడం చేత అనేక అవస్థలకు గురి అవుతున్నది ఈ ప్రపంచము. ఈ పంచభూతాలతో కూడిన ఈ ప్రపంచంలోనే దివ్యమైన తేజస్సు ఉందని అప్పట్లో మహర్షులు భగవంతుని కోసం, సత్యం కోసం తపస్సులు చేసి దాంట్లో ఆ సత్యాన్వేషణలో భగవత్ సాక్షాత్కారం పొందినారు. అంటే సత్యం ఎక్కడుంటే భగవంతుడు కూడా మనకు సులభంగా ప్రత్యక్షం అవుతాడు. అది లేకుండా ఇప్పుడు మనము అన్ని వదిలేసిన చేత ప్రపంచం అంతా అవస్థలకి గురి అవుతున్నది. పంచభూతములలో మొదటి అంశము భూమి. సమస్త జగత్తుకు భూమియే ఆధారం. కొండలు, అడవులు, నదులు, సముద్రములు, పట్టణములు, పల్లెలు అన్ని భూమిని ఆశ్రయించియే ఉంటున్నవి. ఈ భూమి తిరుగుచున్నదని వైజ్ఞానికులు విశ్వసిస్తూ వచ్చారు.
అట్లు భూమి తిరిగినప్పుడు దీనికి అధేయమైన సమస్త పదార్థములు తిరగవలెను కదా, కానీ అట్లు తిరుగుటలేదు. మనకు పంచభూతాల్లో మొదటిది భూమి అండి. మనకంతటికీ ఈ భూమే ఆధారం. ఈ భూమిలోనే కొండలు అన్నీ ఉంటాయన్నమాట. అడవులు, నదులు, సముద్రములు, నగరాలు, పల్లెలు అన్నీ ఉంటాయన్నమాట. కానీ మనకు సైంటిస్టులు ఏమంటారు, పైనుంచి చూస్తే భూమి గుండ్రంగా ఉంటుంది, తిరుగుతూ ఉంటుందని వైజ్ఞానికులు విశ్వసిస్తూ వచ్చారు. కానీ అట్లా తిరిగినప్పుడు మనం కూడా తిరగాలి కదా, కాదు, అట్లా తిరగటం లేదు. భూమికి ఉన్న పవిత్రమైన దివ్యమైన ఆకర్షణ శక్తియే అన్నింటినీ సంరక్షిస్తూ ఉంటున్నది. భూమికి ఆకర్షణ శక్తి ఉంది కాబట్టి అదే మనల్ని రక్షిస్తూ ఉంటుంది. కనుక అన్నింటికి ఈ భూమి మాత్రమే ఆధారమని చెప్పడానికి వీల్లేదు. లోతునకు చూసి విచారించినప్పుడు భూమి కూడా అధేయమే. ఈ భూమికి ఆధారతత్వము ఒక్క దైవత్వమే. దైవత్వము నిశ్చలమై, నిర్మలమై, నిస్వార్థమై ఉంటున్నది. ఈ భగవత్ తత్వమే చలించిన ప్రకృతి ఏ విధమైన దుస్థితికి లోనవుతుందో భూమి కూడా అధేయమే. అంటే మనము ఈ భూమికి ఆధారతత్వము ఒక దైవత్వమే. దైవత్వము నిశ్చలమై, నిర్మలమై, నిస్వార్థమై ఉంటుంది. భగవంతుడే చలిస్తే ప్రకృతికి అతలాకుతలం అయిపోతుంది అనమాట. అంటారు కదా అప్పుడప్పుడు ఈ భూకంపాలని, తుఫాన్లని ఏదో ఒకటి వస్తుంటాయి కదా, ప్రపంచమే కొంచెం చలించిపోతుంటుంది అనమాట. రైలు కదిలినప్పుడు దానికి ఆధారమైన ట్రాక్ కూడా కదిలితే చాలా ప్రమాదం జరుగుతుంది. అదేవిధంగా కారు కదిలినప్పుడు రోడ్డు కూడా కదిలితే ప్రమాదం సంభవిస్తుంది. కనుక యావత్ ప్రపంచము చలించుచున్నది గాని నిత్య సత్యమైన దివ్యత్వము స్థిరంగానే ఉంటుంది. ఇప్పుడు రైలు పోతా ఉంటుందండి, పట్టా తప్పింది అనుకోండి, రైలు ప్రమాదం, యాక్సిడెంట్ అయిపోతుంది, రైలే కింద పడిపోతుంది. కారు పోతా ఉంటే రోడ్డు కదులుతుందా? కదిలితే ప్రమాదం వస్తుంది. అందుకని ప్రపంచం తిరుగుతూ ఉంది కానీ నిత్య సత్యమైన దివ్యత్వము అట్లాగే స్థిరంగా ఉంటుంది అని స్వామి చెప్తున్నారండి. పంచభూతములే పరమాత్మ స్వరూపములు. రెండవది జలము. ఇది మనకు కనిపించినా కనిపించకపోయినా భూమి యొక్క లోపలి పొరలలో లేక ఉపరితలము పైనను లేదా మధ్య భాగమునందు జలము ఇమిడి ఉంటుంది. జలమే లేకుండిన జీవితమే నిలువజాలదు. నిజమే కదండి. మనము దాహం వేస్తుంది, ఆ నీరు అనేది మనకు లేకపోతే మనము మన ప్రాణము, మన శక్తి కూడా ఉండదన్నమాట. ఆ నీరు తాగుతూ ఉంటేనే మన బాడీ కూడా బాగుంటుంది. మూడవది అగ్ని. ఇది ప్రతి మానవుని యందు జఠరాగ్నిగా ప్రజ్వరిల్లుతున్నది. మూడవది అగ్ని అండి. ఇది మనకు జఠరాగ్ని అంటే లివర్ అంటాం, మన శరీరంలో కూడా ఉంటుంది అని చెప్తున్నారు స్వామి. మేఘములు రాసుకున్నప్పుడు అగ్ని ప్రారంభమవుతుంది. కర్రకు మధ్య రాపిడి జరిగినప్పుడు అందులో కూడా అగ్ని పుడుతుంది. జడమైన రాయి కలిసినప్పుడు అందులోనూ అగ్ని ప్రజ్వరిల్లుతుంది. కనుక అగ్ని కూడా సర్వత్రా వ్యాపించిన శక్తియే. మేఘాలు మనకు ఉరుములు, మెరుపులు, అవి ఒకటికొకటి వర్షాలు పడ్డప్పుడు చూడండి, రాసుకున్నప్పుడు మనకు మెరుపులు కనిపిస్తాయి. అదే అగ్ని అన్నమాట. అగ్నిలాగా కర్ర కూడా రాసుకుంటే అగ్ని వస్తుంది. ఆ కాలంలో మనకు అగ్నిని పుట్టించాలంటే మా ఆది మానవులు రాయిని రాపిడి చేసి అగ్నిని పుట్టిస్తారనమాట. అందుకని అగ్ని
అంతటా వ్యాపించిన శక్తి అని స్వామి చెప్తున్నారు. అట్లే గాలి కూడా సర్వత్రా వ్యాపించి ఉన్నది. గాలి లేని జీవితము ఉండజాలదు. నిజమే కదండి. గాలి ఎక్కడ లేదు చెప్పండి మనకు. అది గాలి స్తంభించినా, మనం గాలి పీల్చకపోయినా మనంలో ప్రాణవాయు జీవుడు అనేవాడు ఉండడు, వచ్చేస్తాడు బయటికి. గాలి లేకపోతే జీవితమే ఉండదు. ఇక ఆకాశము అన్నింటికీ ఆశ్రమై ఉంటున్నది. ఇంకా ఆకాశం అంటారా, ఎక్కడ చూడు అదే మనకు. దానికి మొదలు ఉండదు, చివర ఉండదు. మీరు ఎక్కడన్నా చూడండి, ఆకాశం అన్నింటికి ఆశ్రమై ఉంటుంది అన్నమాట. ఈ విధముగా పంచభూతములకే ఇట్టి దివ్యశక్తి ఉండినప్పుడు వీటికి ఆధారమైన భగవంతునికి ఎంత శక్తి ఉన్నదో విచారించవచ్చు. పంచభూతములే పరమాత్మ స్వరూపములు. దీనిని ఆస్తికుడు కాని నాస్తికుడు కాని నాస్తికుడు కాని కాదని చెప్పుటకు వీలు కాదు. ఈ పంచభూతాలకి ఇంత శక్తి ఉంటే భగవంతుడికి ఎంత శక్తి ఉందో చూడండి, ఎంత ఉంటుందో చూసుకోండి అని చెప్తున్నారు స్వామి. పంచభూతాలే పరమాత్మ స్వరూపాలు. దీనిని కొంతమంది నాస్తికులు ఆస్తికులు ఉంటారండి. దేవుడు ఉంటారని అంటారు, దేవుడు లేదని అంటారు. కానీ ఇద్దరు కూడా ఇది లేదని చెప్పడానికి వీలు లేదనమాట. ఈ పంచభూతాలు లేవని చెప్పడానికి వీలు లేదనమాట. అయితే ఈ పంచభూతములను ఈనాడు మనము దుర్వినియోగపరుచుకుంటున్నాము. ఇదే ఈనాడు ప్రపంచంలో ఉన్న అన్ని సమస్యలకు మూల కారణము. పంచభూతములు సత్యము పైననే ఆధారపడి ఉన్నది. ఈ సత్యాన్ని కాపాడే నిమిత్తమై ఆనాటి మహర్షులు మితభాషులై జీవించారు. ఈ పంచభూతాలని మనం దుర్వినియోగపరుచుకుంటున్నామని చెప్తున్నారండి స్వామి. ప్రపంచంలో అన్ని అదే మనకు ఎట్లంటే అట్లా చేస్తున్నాం కాబట్టి అదే మూల కారణం అని చెప్తున్నారు. ఈ పంచభూతాలు సత్యం పైనే ఆధారపడి ఉండని కూడా చెప్తున్నారు. ఈ సత్యాన్ని కాపాడడానికి ఆనాటి మహర్షులు ఎక్కువ మాట్లాడరు అనమాట. వాళ్ళు మితభాషులు, ఏదో అవసరమైతే తప్ప మితభాషలై జీవిస్తూ ఉండేవాళ్ళు అనమాట. మతద్వేషములను నిర్మూలించండి, మతమును కాదు. పంచభూతముల స్వరూపమును నిరూపించినదే మనస్సు. ఈ మనస్సు నుండి ఆవిర్భవించినదే మతి. మతి యొక్క ప్రతిబింబమే మతము. ఇది మనము భౌతికముగా చెప్పుకునే మతము కాదు. ఇట్టి మతమును నాశనము చేయాలని అనేక మంది ప్రయత్నము చేస్తున్నారు. మతమును నాశనము చేసిన మతియే నాశనమైపోతుంది. మతి నాశనమైనప్పుడు మనుష్యుడే నాశనమవుతాడు. కనుక మతముపై ద్వేషమును నిర్మూలనం గావించాలే కాని మతమును కాదు. పంచభూతముల స్వరూపం నిరూపించిందే మనస్సు అన్నమాట. ఈ మనస్సు నుంచి వచ్చిందే మనకు మతి అంటే బుద్ధి. దీని యొక్క ప్రతిబింబమే మతమని అంటున్నారు స్వామి. ఇది మనం భౌతికంగా చెప్పేది కాదని కూడా చెప్తున్నారు. ఇలాంటి మతాల్ని నాశనం చేయాలని చాలా మంది ప్రయత్నం చేస్తున్నారు. మతంపై ద్వేషము అంటే ఇది ఇస్లాము, ఇది క్రీస్తు మతము, ఇస్లాం మతము, హిందూ మతము అని ఒకరి మీద ఒకరికి ద్వేషాలు ఉంటాయి కదా. ఆ ద్వేషాలని నిర్మూలనం అంటే వదిలిపెట్టాలని, మతాన్ని కాదు అని చెప్తున్నారు. అన్ని మతముల వారు ఈ పంచభూతముల శక్తిని, పవిత్రమైన దివ్యత్వాన్ని విశ్వసిస్తూ ఆరాధిస్తూ పూజిస్తూ వస్తున్నారు. ఈ అన్ని మతాల వాళ్ళు ఈ పంచభూతాలని అందరూ పూజిస్తూ ఆరాధిస్తూ వస్తున్నారు. దైవము సర్వభూతముల యందు ఉన్నాడని, సర్వత్రా వ్యాపించి ఉన్నాడని, సర్వశక్తిమయుడని మన వేదములు ఘోషిస్తూ వచ్చాయి. దీనిని
అన్ని మతముల వారు అంగీకరిస్తూనే ఉన్నారు, ప్రబోధిస్తూ ఉన్నారు. కానీ ఆచరించడం లేదు. ఒక్క భారతీయులు మాత్రమే దీనిని ఆచరణ రూపకంగా ప్రపంచానికి ప్రదర్శిస్తూ వచ్చారు. భారతీయులు చెట్టును, పుట్టను, పిట్టను కూడా ఆరాధిస్తుంటే ఇది కేవలము మూఢ విశ్వాసమని ఇతర మతముల వారు అపహాస్యం చేస్తూ వచ్చారు. చూడండి చెప్పేది. అన్ని మతాల వారు అన్ని వేదాలు ఘోషిస్తున్నాయని అన్ని మతాల వారు అంగీకరిస్తున్నారు. సర్వశక్తిమయుడని, అందరూ ఆరాధిస్తున్నారని, పూజిస్తున్నారని, ఈ పంచభూతాల శక్తిని, పవిత్రమైన దివ్యత్వాన్ని పూజిస్తూ ఆరాధిస్తూ ఉన్నారు. కానీ ఒక భారతీయులు మాత్రమే మనం ఆచరణ రూపకంగా, అంటే మనము ఇప్పుడు రావి చెట్టు బ్రహ్మ విష్ణు మహేశ్వర స్వరూపమని, పుట్టలో నాగదేవత ఉన్నారని, పిట్టలను కూడా అంటే కొన్ని పక్షులు ఉంటాయి గరుడ అని, కొన్ని అంటే మనకు అవి కనపడవు, కానీ పిట్టలను కూడా పూజిస్తుంటాం. కానీ వేరే వాళ్ళు అదే మన విగ్రహ రూపంలో కూడా దేవుణ్ణి ఆరాధిస్తూ ఉంటాం. కానీ ఇది మూఢ విశ్వాసము అని వేరే మతాల వాళ్ళు ఎగతాళి చేస్తుంటారు. ఇటు అపహాస్యం చేయు వారిది మతిలేని స్థితి అని చెప్పవచ్చును. ఇందుకు సర్వభూతముల యందు భగవంతుడు ఉన్నాడని వీరు కూడా చెబుతున్నారు. కానీ దానిని ఆచరించే భారతీయులను చూసి అపహాస్యం చేస్తున్నారు. ఇది వెర్రితనము. చెప్పినట్లు చేసేవాడు మూర్ఖుడా లేక చెప్పినట్లు చేయనివాడు మూర్ఖుడా అనేది మీరే విచారించవచ్చు. చెప్పినట్లు చేసేవారు భారతీయులు, ఇతర మతముల వారు చెప్పుట ఒకటి, చేయుట ఒకటి. ఏ మతమును మనము విమర్శించకూడదు. చూడండి, మనం ఇట్లా పూజిస్తామని వేరే మతాల వాళ్ళు మనల్ని ఎగతాళి చేస్తూ ఉంటారనమాట. అన్నిట్లో భగవంతుడు ఉన్నాడని వాళ్ళు కూడా చెప్తారు, కానీ మన ఇండియన్స్ భారతీయులను చూసి ఎగతాళి చేస్తుంటారు. చెప్పినట్లు చేస్తే వాడే మంచివారని మనం తెలుసుకోవాలి. చెప్పకుండా చెప్పింది చేయనోడు మూర్ఖుడు అనుకోవాలి. అట్లా చెప్పింది చేసే వాళ్ళే భారతీయులు అని. ఇతర మతాల వాళ్ళైతే చెప్పేది ఒకటి, చేసేది ఒకటి. కానీ మనము ఏ మతాన్ని విమర్శించకూడదు అని స్వామి చెప్తున్నారండి. మతములన్నీ చేరి మంచినే బోధించే, తెలిసి మెలగవలయు తెలివితోడ. మతులు మంచివైన మతమేది చెడ్డది, వినుడు భారతీయ వీరసుతుడా. అన్ని మతాలు మంచినే చెప్తున్నాయండి. దాన్ని తెలుసుకొని మనము నడుచుకోవాలి తెలివితో. మతులు అంటే మన బుద్ధి మంచిదైతే మతం ఎందుకు చెడ్డదవుతుంది అని వినుడు భారతీయ సుతుడా అని స్వామి చెప్తున్నారని. ఈనాడు మనము మతులను చెడగొట్టుకుంటున్నామే కానీ మతములు ఏనాటికి చెడవు. పరిశుద్ధమైన మనస్సు, పవిత్రమైన భావములను ఈనాడు మానవుడు అభివృద్ధి పరచుకోవాలి. ఈ జగత్తునందు ఉన్నది ఒక్కటే, రెండవది లేదు. మనం మతులు జడగొట్టుకుంటున్నామే కానీ మతాలు మాత్రం ఎప్పటికీ చెడవు. మన మనస్సును శుద్ధం చేసుకొని మంచి భావాలు, అంటే మంచి ప్రవర్తన కలిగి మానవుడు సన్మార్గంలో నడుచుకుంటూ అభివృద్ధిగా చెందాలి. ఈ జగత్తులో ఒకటే ఉంది, రెండవది లేదు అంటున్నారు స్వామి. ఎద్ది కలదను చుంటిమో అద్ది లేదు, ఎద్ది లేదను చుంటిమో అద్ది కలదు. ఉన్నదొక్కటే దైవంబు ఎన్నటికిని, లేనిదయ్యను లోకంబు చూడరయ్యా. చూడండి, మనం ఏది ఉందనుకుంటామో అది ఉండదు, ఏది లేదనుకుంటామో అది ఉంటుంది. ఏదైనా సరే దైవం ఒక్కటే అని లోకంలో చూడమని స్వామి చెప్తున్నారండి. హిందువులు కానీ, ముస్లింలు కానీ, క్రిస్టియన్లు కానీ
పర్షియన్లు గాని అందరూ దైవము ఒక్కడనే తత్వాన్ని ఏకత్వంగా భావిస్తూ వచ్చారు. ఏకాత్మ భావమును అభివృద్ధి పరుచుకున్నప్పుడే కలహములు కల్లోలములు కన్నగిల్లుతాయి. స్వామి చెప్తున్నారు, హిందువులు గాని ముస్లింలు గాని క్రిస్టియన్లు గాని ఏ మతము వాళ్ళకైనా దైవము ఒక్కడే అని అనే తత్వాన్ని భావిస్తూ వచ్చారండి. ఈ ఏకాత్మ భావాన్ని మనం పెంపొందించుకుంటే అభివృద్ధి పరుచుకున్నప్పుడే కలహాలు జగడాలు అల్లకల్లోలం ఈ ప్రకృతి కల్లోలాలు కన్నగిలుతాయి అని స్వామి చెప్తున్నారండి. అందరి యందున్న ఆత్మతత్వము ఒక్కటే. అందరి యందున్న ఆత్మతత్వము ఒక్కటే అన్న సత్యాన్ని గుర్తించి వర్తించాలి. మన దేహం ఉన్నది, లోకమున్నది, అడవులున్నవి, చెట్లున్నవి, గుట్టలున్నవి, ఇలా అన్నింటి యందున్న కట్టకడపటి పదము ఉన్నది. ఈ ఉన్నది అనే పదమే మానవుని ఉనికిని పరిపూర్ణముగా ప్రకటిస్తున్నది. చూడండి, ఆయన చెప్పినట్టు స్వామి చెప్పినట్టు లోకం ఉంది, అడవి ఉంది, చెట్లున్నాయి, గుట్టలున్నాయి, అన్నిట్లో ఉండేది ఉన్నది అనే పదం. ఆ పదమే మన ఉనికిని పరిపూర్ణంగా ప్రకటిస్తున్నది. దీనిని గుర్తించలేక మానవుడు స్వార్థ ప్రయోజనాలకు గురి అవుతున్నాడు. పవిత్రమైన దివ్యత్వాన్ని విస్మరిస్తున్నాడు. ఇది కేవలం అహంకార ఆడంబరముల ప్రతిబింబమే. ఇవి ఏనాడు అణిగిపోతాయో ఆనాడే ఆత్మతత్వము ఆవిర్భవిస్తుంది. దీన్ని గుర్తించలేక మనము స్వార్థ ప్రయోజనాల కంటే మనకు స్వార్థం ఎక్కువగా కదండి, మనకు కావాల్సింది ఏది ఆ ప్రయోజనాలకి గురి అవుతున్నా అనమాట. పవిత్రమైన దివ్యతత్వాన్ని మర్చిపోతున్నాం. అది కేవలం అహంకారము ఆడంబరం ప్రతిబింబం అని స్వామి చెప్తున్నారండి. మనలోని ఈ కల్పిత దుర్గుణాలు మన ఆహార విహారముల వలన సంభవించినవే కాని లోపలి నుండి ఆవిర్భవించినవి కావు. ప్రేమ, దయ, సహనము, సానుభూతి ఇవియే మనలో నుండి ఆవిర్భవించినవి. ఇవియే మానవత విలువలు. వీటిని విస్మరించి బాహ్యమైన గుణాలను విశ్వసించి పశువుల వలె జీవితం గడుపుతున్నాము. ఇది సరికాదు. మనము మానవులమనే సత్యాన్ని గుర్తించి వర్తించాలి. మన బలము, ధనము మొదలైన సర్వ సంపదలు మార్పు చెందవచ్చును, కానీ మార్పు చెందనిది ఒక్కటే, అదే నిత్యమైన ప్రేమ. ఇది హృదయానికి సంబంధించినది. మనలో చెడ్డ గుణాలన్నీ మనం తినే ఆహార విహారాలు, మనం తినడం వల్ల సంభవించినవన్నీ లోపల నుంచి వచ్చినవి కావు. మనకు ప్రేమ, అందరి యందు ప్రేమ, దయ అంటే జాలి, సహనము అంటే ఓర్పు, సానుభూతి ఇవే మనలో ఉన్నాయి. ఇవే మానవత విలువలు, మనకుండే విలువలు అన్నమాట. వీటిని మర్చిపోయి మనము బయట ఉండే గుణాలను విశ్వసించి, అంటే అదే ఈ అహంకారము డంబాలతో మనము పశువుల వల్లే జీవితాన్ని గడుపుతున్నాం. ఇది సరికాదని స్వామి చెప్తున్నారండి. మనము మానవ జన్మ ఎత్తినామనే సత్యాన్ని గుర్తించాలి. మన బలం, ధనం మొదలైన సర్వ సంపదలన్నీ మారిపోవచ్చు. ఈరోజు ధనం ఉండొచ్చు, మన బలహీనం అయిపోవచ్చు, కానీ మార్పు చెందనిది నిత్యమైన ప్రేమ. ప్రేమ అనేది అందరి యందు ఉంటుంది, దాన్ని ఎప్పటికీ అది మారదు. ఇది హృదయానికి సంబంధించింది కాబట్టి అందరి యందు ప్రేమతో ఉండాలని స్వామి చెప్తున్నారండి. భగవంతుని సృష్టిలో ఎట్టి దోషము లేదు.
ప్రేమ స్వరూపులారా, మన జన్మ తిండి తీర్థముల నిమిత్తమై, భోగ భాగ్యాల నిమిత్తమై రాలేదు. జంతువునాం నరజన్మ దుర్లభం. పశువులు కూడా తింటున్నాయి, తిరుగుతా ఉన్నాయి, ఆనందిస్తున్నాయి. వాటికి కూడా రాగద్వేషములు ఉంటున్నాయి. అట్టి గుణములే మానవుని యందు ఉంటే ఇంకా మానవుని ప్రత్యేకత ఏమిటి? మనం పుట్టింది తిండి, ఈ తీర్థాలంటే మనం తినడం తాగడం ఈ నిమిత్తమై మనం ఐశ్వర్యాలు అనుభవించమై రాలేదు. జంతువు నాం నరజన్మ దుర్లభం అంటే పశువులు కూడా ఉంటున్నాయండి, అవి తింటున్నాయి, తిరుగుతాండాయి, ఆనందిస్తున్నాయి. వాటికి కూడా కోపం ఉంటుందండి. ఉన్నట్టుండి మనం పోతా ఉంటాము, అది ఎందుకో మరి గొప్పని కుమ్మడానికి వస్తుంది. మనం ఏం చేయము దాన్ని, కానీ దానికి అట్లట్లా రాగద్వేషాలు కూడా ఉంటాయని చెప్తున్నాడు. అట్లాంటి గుణాలే మనకుంటే మనిషికి పశువుకి ఏం తేడా అని స్వామి చెప్తున్నారండి. తనకున్న దయ, ప్రేమ, సహనము, సానుభూతి అనే సమస్త సద్గుణములను తాను మర్చిపోతున్నాడు. కారణం కేవలం స్వార్థమనే అద్దము వేసుకున్న వానికి సర్వము స్వార్థంగానే కనిపిస్తుంది. మనకు ప్రేమ, సహనము, సానుభూతి అంటే ఇప్పుడు ఒకరి మీద సానుభూతి, ఇప్పుడు ఎవరికన్నా ఇబ్బంది, వాళ్ళకి కొంచెం మనము ధన సహాయం అటువంటిది చేయలేకపోయినా వాళ్ళకి ఏదో ఓదార్పు మాటలు చెప్పటం కానీ, దయతో ప్రవర్తించటం కానీ, సహనంగా వాళ్ళకి నచ్చజెప్పటం అనేది మనకు అన్ని సద్గుణాలు ఉన్నాయి. కానీ వాటిల్ని మనం మర్చిపోతున్నాం. కారణం స్వార్థం. మనమే ఇదైపోవాలా, వేరే వాళ్ళకి మనం వాళ్ళని పంచిపెట్టలేకపోతున్నామని చెప్తున్నారు. కేవలము దృష్టి దోషం అన్నమాట. దృష్టి దోషమే సృష్టి దోషముగా కనిపిస్తుంది. సృష్టిలో ఎట్టి దోషము లేదు, సర్వము మన దృష్టిలోనే ఉంది. యద్భావం తద్భవతి. ఈ పంచభూతములను సక్రమమైన మార్గములో ప్రవేశపెట్టినప్పుడే మానవత్వాన్ని సార్థకం కావించుకున్న వారము అవుతాము. భూమి పవిత్రమైన పంచభూతములకు మూలం. కింద ఇది, క్రింద కుదురు వంటిది. మిగిలిన 4 భూతములు పైన ఉన్నాయి. ఈ పునాది భద్రంగా లేకపోయినా భవనమే కూలిపోతుంది. కనుక భూమిపై ఉండిన మానవుడు సర్వ సద్గుణములు కలిగి సంఘ సేవలో పాల్గొని జీవితాన్ని సార్థకం చేసుకోవాలి. సృష్టిలో ఎట్టి దోషాలు లేవండి. మనమే అన్నీ చూసే మన దృష్టిలోనే ఉన్నాయండి. యద్భావం తద్భవతి. మనం మంచిగా చూస్తే అది మంచిగానే కనిపిస్తుంది, చెడుగా చూస్తే చెడుగా కనిపిస్తుంది. మన ఈ పంచభూతాల్ని సక్రమైన మార్గంలో పెట్టాలి అని స్వామి చెప్తున్నారండి. ఈ భూమి అనేది కింద కుదురు వంటిదంట. పవిత్రమైన పంచభూతాలకి కింద కుదురు. ఇప్పుడు మనం ఒక నీళ్ళ కుండ, మట్టి కుండ పెడతామండి, దాని కింద మనం కుదురు పెడతాం. అది లేకపోతే కుండ నిలవదండి, పడిపోతుంది. ఆ కుదురు వంటిది. మిగిలిన 4 భూతములు పైన ఉన్నవి. ఆ కింద పునాది కానీ సరిగ్గా లేకపోతే, ఇప్పుడు మనం ఒక ఇల్లు కడతామండి, కింద ఫౌండేషన్ వేస్తాం, పునాదులు, అది కానీ సరిగా లేకపోతే భవనము నిలవదు. కనుక ఈ భూమి పైన ఉండే మానవుడు అన్ని మంచి గుణాలు కలిగి సంఘ సేవలో పాల్గొని జీవితాన్ని సార్థకం చేసుకోవాలని స్వామి చెప్తున్నారండి. కర్తవ్యమే యోగము, భోగము, త్యాగము. ప్రతి మానవునికి కర్తవ్యం ఉన్నది, కానీ అధికారము ఎవ్వరికీ లేదు. నేటి మానవుడు హక్కులకై పోరాటం చేస్తున్నాడు, కానీ కర్తవ్యాన్ని గుర్తించడం లేదు. మనకు ప్రతి జీవికి కర్తవ్యం అనేది ఉంటుందండి. ఇప్పుడు మనం ఒక పని చేస్తున్నాం, ఒక ఆఫీసులో మనం చేయాల్సిన పని చేస్తున్నాం, అధికారం ఎవరికి లేదని చెప్తున్నాడు. హక్కులకై మనం పోరాడుతున్నాం, కానీ కర్తవ్యాన్ని సరిగా చేయటం లేదని చెప్తున్నాడు. ఈనాడు
అన్ని రంగములందున చేరిన పెద్ద రోగం ఇదే. అందరూ అదే అధికారం కావాలి, కర్తవ్యాన్ని చేయకుండా అనే దీంట్లో ఉంటున్నారండి. మొట్టమొదటిది రెస్పాన్సిబిలిటీతో డ్యూటీ చేసినప్పుడు రైట్ ఆటోమేటిక్గా వస్తుంది. మనము బాధ్యతతో మన పని మనం చేసినప్పుడు అధికారం అనేది ఆటోమేటిక్గా వస్తుందండి. విత్తనము పెట్టకుండా వృక్షం అవుతుందా? వృక్షము కాకుండా ఫలము వస్తుందా? ఈనాడు విత్తనము పెట్టడం లేదు, వృక్షాన్ని రక్షించడం లేదు, కానీ ఫలం మాత్రం కావాలని ఆశిస్తున్నాం మనం. ఎంతటి మూర్ఖత్వం ఇది! చూడండి, మనము విత్తనం పెట్టకపోతే చెట్టు రాదు, చెట్టు లేకుండా ఫలం రాదు. ఈనాడు మనం విత్తనాలు పెట్టడం లేదు, వృక్షాలను రక్షించడం లేదు. చాలా మంది ఇప్పుడు ఇళ్ల కోసం చెట్లని, అడవుల్ని అన్నిటిని కొట్టేసుకుంటే, అడవులనే కాదు చుట్టుపక్కల ఏదన్నా ఉంటే ఇది మనకు అడ్డుగా ఉందని కొట్టేస్తున్నారండి. అది చేస్తే మనకు ఫలాలు ఎట్టొస్తాయి? చెట్టు ఉంటేనే కదా ఫలం వస్తుంది. చెట్లు కొట్టేసుకుంటా పోతే ఏమొస్తుంది మనకు? అది ఎంత మూర్ఖత్వం! హక్కును కోరే అధికారం నీకు లేదు. డూ యువర్ డ్యూటీ. డ్యూటీ ఈజ్ గాడ్, వర్క్ ఈజ్ వర్షిప్. ముందు నీ పని నువ్వు చేయి, పనిలోనే దైవాన్ని చూడు అని ప్రతి మానవుడు తన కర్తవ్యాన్ని తాను నిర్వర్తించాలి అని. కర్తవ్యమే మన భోగం, కర్తవ్యమే మన త్యాగం, కర్తవ్యమే మన యోగం. సర్వమునకు కర్తవ్యమే మూలం. విద్యార్థి, గృహస్థుడు, వానప్రస్థుడు, సన్యాసి తమ తమ కర్తవ్యాలను తాము నిర్వర్తిస్తూ ఉంటే ఈ జగత్తులో ఏమాత్రం లోటు లేదు, రాదు. అదే చూడండి స్వామి చెప్పేది, మన పని మనం కరెక్ట్గా చేసుకుంటా పోతే మన భోగం కానీ కర్తవ్యమే త్యాగం అనుకుంటూ, యోగం అనుకుంటూ, సర్వానికి మనం చేసే కర్తవ్యమే మూలం. విద్యార్థి వాడు సక్రమంగా వాడు చదువుకుంటూ చదువులో అభివృద్ధి చేయాలి. గృహస్థుడు గృహాన్ని సక్రమంగా సంసారాన్ని నడిపిస్తూ తన ఉద్యోగ బాధ్యతలు నిర్వర్తిస్తూ తల్లిదండ్రులను, అన్నదమ్ములను అందరినీ ప్రేమిస్తూ ఉండేవాడు ఉండాలి. వానప్రస్థుడంటే పూర్వకాలం రాజులు ముసలివారయ్యాక తన రాజ్యాన్ని తన వంశస్థులకు అంటే తన కుమారులకు అట్టగట్టి వాళ్ళు వానప్రస్థం వెళ్ళిపోతారంట. అంటే అడవుల్లోకి వెళ్ళిపోతారు. అక్కడికి వెళ్ళిపోయి భగవద్ధ్యానం చేసుకుంటూ ఏదో వాళ్ళ జీవితాన్ని అలా కలుపుతారు. అలా వాళ్ళు కలిపిన వాళ్ళు సన్యాసి అనేవాడు. ఆయన అన్ని కోరికలను త్యజించి సన్యాసిగా ఉండి తనకు తోచిన బోధలను చేస్తూ వాళ్ళ కర్తవ్యాలు చేస్తూ ఉంటే ఈ జగత్తులో ఏ మాత్రం లోటు రాదని స్వామి చెప్తున్నారండి. మన యందే ఉన్న శాంతిని మనము ఆవిర్భవింప చేసుకోవాలి. నా తల్లి మాత్రమే నాకు గొప్ప, ఆమెయే పూజనీయురాలు. సాయిరామ్ సార్, టైం చూసుకొని మాట్లాడాలి. అయిపోయింది సార్, చూసుకో. ఇంకొక 5 నిమిషాలు ఉంది సార్. లేదు. సరే సార్, ఆపేనా సార్? ఓకే సార్, సాయిరామ్. సరే, నాకే తెప్పించుకోవద్దు మీరు, టైం అయిపోయిందని. సాయిరామ్. సారీ సార్. సాయిరామ్ అండి. నాకు ఈ అవకాశాన్ని ఇచ్చిన స్వామి గారికి అందరికీ సాయిరామ్ అండి. ఇంత ఓపికగా అయినందుకు సాయిరామ్. ఓం శ్రీ సాయిరామ్. భగవాన్ దివ్య శ్రీచరణాలకు హృదయపూర్వక అభివాదాలు చేసుకుంటూ ఏఎస్బి చెన్నై గ్రూప్ లో మన ఎమ్మెల్యే గారి యొక్క సారథ్యంలో స్వామివారు రచించి వ్యాప్తిలోకి తెచ్చినటువంటి 16 వాహినీల్లో దాదాపు 14 వాహినీలు ఇప్పటికి పూర్తయినాయి. ఇంకా 2 వాహినీలు మనం చదవాల్సి ఉన్నది. అందుట్లో సూత్రవాహిని, శ్రీ సత్యసాయి వాహిని 2 ఉన్నాయి. ఈ రోజు గురువు గారి యొక్క సంకల్ప బలం ప్రకారం
ఇవాళ సూత్రవాహిని లాంఛనంగా ప్రారంభమవుతోంది. ఈ కార్యక్రమంలో మరి స్వామి యొక్క ఆశీస్సులు, మీ అందరి యొక్క శుభకామనలు తీసుకొని దీన్ని ముందుకు నడిపించడానికి ప్రయత్నం చేస్తాను. ఓం శ్రీ సాయిరామ్. సూత్రవాహిని స్వామివారు రాసినటువంటి వాహినిల్లో ఇదొకటి. అన్ని వాహినుల కంటే చాలా చిన్నది సూత్రవాహిని. చాలా కష్టము క్లిష్టమైనది కూడా సూత్రవాహిని. ఆ సూత్రవాహినిలో ప్రస్థానత్రయాన్ని గురించి వారు ఇక్కడ దీంట్లో ప్రస్తావన తీసుకురావడం జరిగింది. దాంట్లో ఆ బ్రహ్మ సూత్రాలని కేంద్రీకరణ చేసుకొని మరి దాని సూత్రవాహిని అని నామకరణం చేసి సూత్రవాహిని అనేటువంటి వాహిని ద్వారా మరి ఎన్నో ఉన్నప్పటికీ కొన్నిటి మాత్రమే సెలెక్ట్ చేసుకొని ఆ బ్రహ్మసూత్రాల్లో ఇక్కడికి వ్యాప్తిలోకి తీసుకురావడం జరిగింది. దాని గురించి ఇవాళ ముందుకు వెళ్దాం. సూత్రవాహిని. శాస్త్రములన్నింటికీ వేదములే ప్రమాణములు. ఇక్కడ రెండు పదాలు వచ్చినాయండి మనకు. శాస్త్రాలన్నిటికీ కూడా వేదాలే ప్రమాణాలు అన్నారు. ముందర వేదములు అంటే మనకు తెలుసు, ఋక్, యజుర్, సామ, అథర్వణ వేదాలు. మరి ఇవి ఏ శాస్త్రాలకు ప్రమాణాలు అనేటువంటిది ఒకసారి ఆలోచిస్తే తర్కము, వ్యాకరణము, ధర్మము, మీమాంసము, జ్యోతిషము, వైద్యము అనేటువంటి 6 శాస్త్రాలు ఉన్నాయండి. ఆ 6 శాస్త్రాలకు కూడా ఇవి ప్రామాణికము వేదాలు. వేదములు అపౌరుషేయములు అనగా మానవ మాతృలు రచించినవి కావు. స్వామి చెప్పారు చక్కగా, ఇవి ఏ పురుషుడు ఏ మానవుడు రాసినటువంటివి కావు. మరి ఎలా? అవి పరమేశ్వరు నుండి బహిర్గతములైనవి. ఇవి సాక్షాత్తు పరమేశ్వరు నుంచి వచ్చినాయి. ఎలా? దీనికి చిన్న ఉదాహరణ ఉందంటే, మరి మనకు భగవద్గీత తీసుకుంటే భగవద్గీత శ్రీకృష్ణ ముఖ పద్మామృతం అన్నాడు. అంటే శ్రీకృష్ణుడి యొక్క ముఖ కమలం నుంచి వెలువడినటువంటిది భగవద్గీత. అలాగే పరమేశ్వరు నుంచి ఈ వేదాలు బహిర్గతమైనవి, అంటే వెలుగులోకి వచ్చినాయి. ఎలా వెలుగులోకి వచ్చినాయి? మన ఆనాడు ప్రింటింగ్ ప్రెస్లు కానీ, రాసుకోవటాలు కానీ, మరి చదువుకోవటాలు కానీ, నోట్ చేసుకోవడానికి అవకాశాలు లేవు ఆ రోజుల్లో. గురు శిష్య పరంపరగా మన వరకు వ్యాపించినవి. ఆ విధంగా ప్రామాణికమైనటువంటి నిష్ణాతులైనటువంటి తలపండినటువంటి గురువులు చెబుతుంటే శిష్యుడు దాన్ని శ్రవణం చేసి ఆకళింపు చేసుకొని అవగాహన చేసుకొని దాన్ని ధారణ చేసి మననం చేసి ఆ విధంగా శిష్యులు దాన్ని వంట పట్టించుకునేవారు. ఆ విధంగా గురువులు శిష్యులకు ప్రశిష్యులకు ఈ విధంగా చెప్పడం వల్ల వారిలో ఉన్నటువంటి శాస్త్రం అంతా కూడా చక్కగా అట్లా పరివ్యాప్తమై మనకు లోకంలో వ్యాపించింది. ఇప్పటికీ కూడా ఆ సాంప్రదాయం మనకు నడుస్తుంది. వేదముల యొక్క సారమే ఉపనిషత్తులు. ఇంతకీ ఉపనిషత్తులు అంటే అసలు వేదాంతములు అంటారు ఉపనిషత్తుల్ని. అలాంటి వేదాంతాలకు వేదముల యొక్క సారము అని చెప్పాడు. ఉపనిషత్తుల సారమే బ్రహ్మసూత్రములు. మనం ఈ సూత్రవాహినికి చాలా ప్రోద్బలమైనటువంటి ఆ బ్రహ్మసూత్రాలన్నీ కూడా మరి ఉపనిషత్తుల యొక్క సారమే. ఈ రెండింటి యొక్క సారం ఇంకో దాంట్లో ఉందండి, అది భగవద్గీత. కాబట్టి ఈ ఉపనిషత్తులు, బ్రహ్మసూత్రములు, భగవద్గీత ఈ మూడింటికి ప్రస్థానత్రయములు అని పేరు. ప్రస్థానత్రయము అని పేరుంది. కాబట్టి చక్కగా మనకు ఉపనిషత్తులు ఇవి 1108 దాకా మనం ఉపనిషత్తులు కూడా కొన్ని మనం చదువుకుని ఉన్నాం. ఉపనిషత్తు వాహిని ద్వారా ఒక 12 ఉపనిషత్తు వాహిని అనేటువంటి వాహినిలో మనం ఒక 12, 14లో కొన్ని వాహినులు తీసుకొని కైవల్య ఉపనిషత్తులు, మన మాండూక్య ఉపనిషత్తు, బ్రహ్మణ్యారణ్యకోపనిషత్తు ఈ విధంగా తీసుకొని మనం చెప్పుకోవటం ప్రామాణికంగా జరిగింది మనం ఏ గ్రూప్ లో. అలాంటి ఉపనిషత్తులు మరి బ్రహ్మసూత్రములు, గీత కలిపి వీటికి ప్రస్థానత్రయము అనే పేరు వచ్చింది. గురువుల నుండి వినబడి శిష్యులచే గ్రహింపబడిన చేత ఉపనిషదాదులు శృతులు అనబడుతున్నవి. మనం చెప్పుకున్న ఇందాక దాకా చెప్పుకున్నటువంటి వేదములు కానీ, వేదాంతములు అనబడేటువంటి ఉపనిషత్తులు కానీ ఇవన్నీ కూడా మరి శృతులు అనే పేరు వచ్చింది. దేనికైనా శృతులు ఇందాక మనం చెప్పుకున్నాం. గురువులు నోటితో చెప్తుంటే శిష్యులు విని వాటిని ధారణ చేసి మననం చేసి దాన్ని నిలుపుకునేవారు. ఆ విధమైనటువంటి కేవలం ఆ ప్రక్రియలో శ్రవణము అనేటువంటి ప్రధానమైనటువంటి ప్రక్రియగా కనబడుతోంది. కాబట్టి అంటే కేవలం వినికిడి ద్వారానే, మరి ఆనాడు పుస్తకాలు వగైరా లేవు, చదువుకున్నామన్నా కూడా కేవలము శ్రవణ ప్రక్రియ ద్వారా అంత గణనీయమైనటువంటి
ఖ్యాతి గడించినవి కాబట్టి వీటికి శృతులు అనేటువంటి పేరు కూడా వచ్చింది. కాన మంచి చెడ్డల నిర్ణయమునకు శాస్త్రములే ప్రమాణములు. మొట్టమొదటి శాస్త్రాలు చెప్పాడు మనకు. ఆ శాస్త్రాలు దేనికి ప్రమాణాలు? ఒక మంచి మనం చేయబోయేటువంటి పని మంచా చెడ అని చెప్పడానికి. దీనికి కూడా భగవద్గీతలో ఒక చక్కని సూత్రం చెప్పాడు అర్జునుడికి శ్రీకృష్ణ పరమాత్మ. తస్మా శాస్త్రం ప్రమాణంతే కార్యాకార్య వ్యవస్థితౌ జ్ఞాత్వ శాస్త్ర విధానోక్తం కర్మ కర్తుమిహార్హసి అన్నాడు. ఏమయ్యా అర్జున, కార్యము అకార్యము, కార్యము అంటే మంచి పని, అకార్యము అంటే చెడ్డ పని, కార్యాకార్య వ్యవస్థితౌ ఈ మంచి పని చెడు పని అనేటువంటి నిర్ణయం తీసుకునేటప్పుడు దానికి ఏమిటి ప్రమాణం అంటే తస్మాత్ శాస్త్రం ప్రమాణం, దానికి శాస్త్రమే ప్రమాణము అని చెప్పాడు. కాబట్టి నువ్వు అవన్నీ కూడా ఏది శాస్త్రబద్ధము ఏది శాస్త్ర విరుద్ధము నువ్వు తెలుసుకొని నువ్వు ప్రతి పని కూడా చేయాలి అని అర్జునుడికి శ్రీకృష్ణుడు చెప్పడం జరిగింది. కాబట్టి మన మానవ జీవితంలో కూడా మనకు శాస్త్రాలు దేనికి కావాలి అంటే మనం చేయబోయేటువంటి పని మంచిదా చెడుదా, ఇది దైవానికి స్వామి నచ్చేలాగా ఉందా మెచ్చేలాగా ఉందా అని అప్పుడప్పుడు చెప్పుకుంటాం. మనం ఏ పని చేసినా కూడా స్వామి నచ్చాలి, స్వామి మెచ్చాలి, స్వామి ప్రేమించాలి అని చెబుతుంటాం. ఆ విధమైనటువంటి కార్యాలే మంచి కార్యాలు. అది మంచి చెడు తెలుసుకోవడానికి మనకు ఇందాక చెప్పినటువంటి 6 శాస్త్రాలు కూడా మనకు అవసరం. తద్వారా మన ఆ శాస్త్రాలు చెప్పినట్టుగా మనం చేస్తే మన జన్మ సార్థక్యం అవుతుంది. జన్మ సార్థక్యతకు జ్ఞానమే ముఖ్యమైనది. అన్ని జన్మల్లో కల్లా మానవ జన్మ గొప్పది అని చెప్పింది ఇందాక మన అమ్మాయి. అలాంటి మానవ జన్మ సార్థక్యం కావాలి అంటే జ్ఞానే నైవతు కైవల్యం, ఒక్క జ్ఞానం మాత్రమే కావాలి అని మనకు చెప్తున్నాం. అనగా తాను శరీరాది జడ పదార్థము కాక చైతన్యమైన సచ్చిదానంద స్వరూపముకు ఆత్మయను గుర్తించుట. ఇప్పుడు మనం దేహ భావన ఆత్మభావన అని చెప్పుకుంటుంటాం. అప్పుడప్పుడు మనం ఏమనుకుంటామంటే ఆ భగవంతుడు ఇచ్చినటువంటి శరీరాదులు, శరీరము, మరి ఇంద్రియాలు, మనస్సు, బుద్ధి, చిత్తము, అంతఃకరణ ఇవన్నీ కూడా శరీరాదులు, అవన్నీ కూడా జడ పదార్థాలే. కానీ వాటిని నడిపించేటువంటి అమేయమైనటువంటి అపూర్వమైనటువంటి ప్రచ్ఛన్నంగా ఉండేటువంటి శక్తి ఒకటి ఉంది, చైతన్యం. ఆ చైతన్యమైనటువంటి సచ్చిదానంద స్వరూపుడు మొన్న సత్సంగంలో కూడా వచ్చింది. స్వామి యొక్క 3 లక్షణాలు ఏమిటంటే సత్ చిత్ ఆనందము. సత్స్వరూపుడు, చిత్స్వరూపుడు, ఆనంద స్వరూపుడు అయినటువంటి ఆ ఆత్మని మనం గ్రహించాలి. ఇంతకీ మనం ఎంతసేపటికి శరీరం నాది, అవయవాలు నావి, ఇది నాది, ఇది నీది అనే దేహ భావనతో ఉండటం చేత ఆ దేహ భావనలో నుంచి మనం ఆత్మభావనలోకి వెళ్ళాలి. ఇట్టి జ్ఞానం ఉదయించి అనుభవ సిద్ధమైనటువంటి తర్వాతనే జీవన్ముక్త దశ లభించును. అలాంటి జ్ఞానం ఉదయం అయితేనే జీవన్ముక్త దశ వస్తుంది. జీవన్ముక్త దశ అంటే చెప్పాడు, అహం బ్రాహ్మణ అనుకుంటాం, ఒక్కోసారి అహం కోటేశ్వరరావు అనుకుంటాం. అలాంటి అహం బ్రాహ్మణ, అహం కోటేశ్వరరావు, అహం ఉపాధ్యాయ అనేటువంటి తత్వం అంటే నేను బ్రాహ్మణుణ్ణి, నేను కోటేశ్వరరావును, నేను ఒక ఉపాధ్యాయుణ్ణి అనేటువంటి జీవభావంలో నుంచి దైవీ భావంలోకి వెళ్ళాలి. నేను బ్రాహ్మణుణ్ణి కాదు, నేను కోటేశ్వరరావును కాదు, నేను ఉపాధ్యాయుణ్ణి కాదు అనేటువంటి ఒక పరమాత్మ తత్వం వైపుకి ఎప్పుడైతే ప్రయాణించగలుగుతామో బ్రతికుండగానే ఇట్ ఈస్ కాల్డ్ జీవన్ముక్త దశ. అంటే బ్రతికుండగానే ముక్తిని పొందేటువంటి మార్గానికి సుగమం అయ్యేటువంటి స్థితి అన్నమాట. అలాంటి స్థితికి మనం వెళ్ళాలి. అంటే దీని ఎట్లా వెళ్ళాలి? ఈ శరీరాదుల్ని మనం ఈ జడాలను పట్టుకొని దీన్ని నిత్యము సత్యము అనుకునేటువంటి ఆ భావం నుంచి మనం దాంట్లో అంతర్గతమైనటువంటి చైతన్యవంతమైనటువంటి ఆ సచ్చిదానంద స్వరూపమైనటువంటి ఆత్మని మనం ఎప్పుడైతే గుర్తిస్తామో అలాంటి జీవన్ముక్త దశకి వెళ్ళడానికి మనకు అవకాశం ఉన్నదన్నమాట. కైవల్యోపనిషత్తు నుంచి నకర్మణ న ప్రజయ ధనేన త్యాగేయ నైకేన మృతత్వ మానసోహో అని తెలిపినట్టుగా మనం ఎన్నోసార్లు చెప్పుకున్నాం. మన గురువు గారు కూడా ఎన్నోసార్లు వచ్చింది సూత్రం. దానికి ఎలాబరేషన్ చెబుతున్నారు చూడండి. నకర్మణ అనగా యజ్ఞయాగాదులు, వ్రతములు, దాన ధర్మాదులు, తీర్థయాత్రలు, నదీ సాగర స్నానములు మున్నగు కర్మల వల్ల మోక్షము కలగదు. మనం యజ్ఞాలు చేస్తుంటాం, పితృయజ్ఞము, దైవయజ్ఞము, ఋషి యజ్ఞాలు ఇవన్నీ కూడా చేస్తుంటాం. ఇవన్నీ చేస్తున్నాం కదండి. ఇవన్నీ కూడా పితృయజ్ఞాలు ఇవన్నీ చేస్తున్నాం.
అశ్వమేధ యాగాలు, రహస్య యాగాలు చేస్తున్నాం, సత్యనారాయణ సంవ్రతాలు, ఇంకేదో చేస్తున్నాం, దానాలు చేస్తున్నాం, గుప్త దానాలు, ధర్మం చేస్తున్నాం, తీర్థయాత్రలు, కాశీ, గయా, ప్రయాగ అంటున్నాం. ఇక కార్తీక మాసం వస్తే నదీ స్నానాలు అంటున్నాం, సముద్ర స్నానాలు అంటున్నాం. వీటి వల్ల కాదు. ఇది నా కర్మణ. ఉన్న కర్మల వల్ల మోక్షం కలగదు. అనగా అజ్ఞానము నివృత్తి కాదు. నీ యొక్క మనసు శుద్ధి అవుతుంది తప్ప, నీ యొక్క హృదయం పవిత్రం అవుతుంది తప్ప మోక్షం కలగదు. మరి న ప్రజయ అంటే, ప్రజ అంటే సంతానము అని అర్థం అండి. సంతానం అంటే ఇక్కడ మనకు కలిగేటువంటి భోగభాగ్యాలన్నీ కూడా సంతానం కింద లెక్కే. మనం ఏదైతే రక్తం ఓడ్చి కష్టపడి సంపాదించుకుంటామో ఆ ఐశ్వర్యాలన్నీ కూడా ప్రజ అనబడతాయి. అంటే ఇక్కడ చెబుతున్నారు అధికార సంపదలు, పదవులు అని కూడా చెప్పచ్చు. పదవులు, సంపదలు, బుద్ధి చాతుర్యము, ఎంతో కవిత్వం రాయగలిగినటువంటి శక్తి, కీర్తి ప్రతిష్టలు, సౌందర్యము, పుష్టి, అంటే మంచి కండబలం, పుత్రులు, మున్నగు వాటి వల్ల ముక్తి పొందగలరు. కర్మలు చేస్తున్నాము. ప్రజ అంటే రకరకాల ఐశ్వర్యాలను కూడా కష్టపడి ఇల్లు, వాకిళ్ళు, ప్లాట్లు ఇవన్నీ కూడా సంపాదిస్తున్నాం, సిరి సంపదలు అనుభవిస్తున్నాం. ఇది కూడా కుదరదు. ధనేన పైన తెలిపినటువంటి కర్మలన్నీను ధన సహాయంతో జరపబడినవి. మీరు కర్మణ అన్నప్పుడు ఏం చెప్పారో అంటే యజ్ఞయాగాదుల వగైరాలు, అలాగే ప్రజయ అన్నప్పుడు అధికార పదవులు కానివ్వండి, సంపదలు కానివ్వండి, ఇవన్నీ కూడా ఉన్నాయి కదా. వీటన్నిటికీ కూడా ధనం మూలం మీద జగన్. ధనం లేదే ఆ పై కర్మలు మీరు నిర్వర్తించలేరు. ఈ ప్రజ అనేటువంటి ఐశ్వర్యాలు కూడా మీరు సంపాదించలేరు. కాబట్టి పైన తెలిపినటువంటి కర్మలన్నయు ధన సహాయంతో జరపబడినవి. ధనము లేని ఎడల అట్టి కర్మలు దొరకజాలవు. ఏం చేయాలన్నా కూడా ధన మూలం మీద జగన్. పైసా లేనిదే అసలు ఏం పనే లేదు. అవన్నీ కావాల్సిందే. అయితే జ్ఞానమును ధనముతో కొలవలేరు, కొనలేరు. అలాంటి జ్ఞానాన్ని నువ్వు డబ్బుతో కొనగలవా? కొనలేడు. ఒక ధనికుడు వెళ్ళాడు షిరిడి సాయిబాబా దగ్గరికి. 5 నిమిషాల్లో బ్రహ్మజ్ఞానం కావాలన్నాడు. కానీ ఆయన నందు బాల అని వాడి దగ్గరికి వ్యాపారం దగ్గర 5 రూపాయలు తీసుకురామని పంపించాడు కుర్రాన్ని. కానీ ఇతను 5 రూపాయలు కూడా బయటికి తీయలేకపోయినాడు. మనకు ఆ కథ తెలుసు. కాబట్టి జ్ఞానమును, నువ్వు ఎంత ధనికుడు అయినా సరే జ్ఞానమును ధనముతో కొనలేరు. ధనమునకు జ్ఞానమునకు సంబంధము లేదు. అసలు కోట్లాది ధనానికి ఈ జ్ఞానానికి ఏం పొత్తే లేదు. కాబట్టి ధనము వలన ముక్తిని సంపాదించుకోగలరు. ఒక మంచి పోటీగా పడగలెత్తినటువంటి వాడు జ్ఞాన సంపన్నుడు కావాలి అంటే నమ్మకం లేదు, కావాలనే లేదు అక్కడ. ఇది ధన సాధనము కాదు. ఇది సంపాదించాలంటే ధనం ఒక పరిమితి కాదానికి. అట్లయినా ముక్తికి సాధనం ఏమిటి? ఏమండి, కర్మ కాదంటున్నారు, ప్రజా కాదంటున్నారు, ధనేనా కాదంటున్నారు. మరి ఎట్లా? త్యాగేనైకే అమృతత్వ మానసో. ఒక్క త్యాగం వల్ల మాత్రమే నువ్వు జ్ఞానాన్ని పొందగలుగుతావు. ఎట్లా? జగత్తు లేనే లేదను జ్ఞానము వలన, ఉన్నట్లు కనబడినను అది మిథ్య మాత్రమేనని తెలుసుకోవటం వలనను, ఇహపరములలో గల భోగములపై ఆశలు వదులుకోవటం వలన, అనగా సర్వము త్యాగము, సర్వత్యాగము వలన ముక్తి కలుగునని దీని అర్థము. కాబట్టి ఏ జగత్ అయితే నువ్వు ఉంది అనుకుంటున్నావో అది లేదు అనేటువంటి భావంలోకి ముందర రావాలి. ఏదైతే ఇందాక అమ్మాయి చెప్పింది ఉన్నది లేదు, లేదు ఉన్నది అని, ఉన్నట్లు కనబడినప్పటికీ ఏది మిథ్యాలో అది మిథ్యని తెలుసుకోవాలి. దీనివల్ల మనకు బ్రహ్మ సత్యం, జగన్ మిథ్య అనేటువంటి 2 గుర్తుకొస్తున్నాయి. ఆ విధంగా ఇహపరములలో గల భోగములపై ఆశలు వదులుకొనటం వలన ఈ లోకంలోను, పరలోకంలోను, భూలోకంలోను, స్వర్గలోకంలోనూ నువ్వు ఏ సుఖాలైతే నువ్వు ఆశిస్తున్నావో వాటిని కూడా వదులుకోవాలి. ఈ విధంగా జగత్తు లేదని గ్రహించాలి. ఉన్నట్టు కనబడుతున్నటువంటి ఇదంతా కూడా ఒక మిథ్యాన్ని తెలుసుకోవాలి. ఈ లోకంలో, పరలోకంలో ఉన్నటువంటి సుఖాల మీద ఏమాత్రం ఆశపడనటువంటి స్థాయికి నువ్వు ఎప్పుడైతే వస్తావో, అంటే ఎప్పుడైతే వైరాగ్య భావం నీలో కలుగుతుందో, అది అలాంటి త్యాగం వల్ల నీకు ముక్తి కలుగునని దీని అర్థం. అనగా ఆత్మతత్వజ్ఞానము చేత మాత్రమే ఆ స్థాయి ఎప్పుడు వస్తుంది? మనకు ఆత్మజ్ఞానం కలగాలి. అలాంటి కలిగినప్పుడు దాని ఫలమైన సంసారము, దుఃఖము నశించును. ఎప్పుడైతే జ్ఞానోదయం అయిందో, ఆత్మజ్ఞానం కలిగిందో, ఆ ఆత్మజ్ఞానం యొక్క కర్మ ఫలం వల్ల, అంటే మన కర్మల ఫలం వల్ల వచ్చినటువంటి సంసారం బాధలు కానివ్వండి, వాటి వల్ల వచ్చేటువంటి కడగండ్లు కానివ్వండి, ఇవన్నీ కూడా నశిస్తాయి.
కేవలం కర్మల వల్ల అవి నాశనము కావు. నువ్వు ఎన్ని సత్కర్మలు చేసినా సరే నీకు అది కుదరదు అని ఉపనిషత్తు చెప్తోంది. ఇక తర్వాత మనం ఆ బ్రహ్మాండం గురించి తెలుసుకొనుట అనేటువంటి టాపిక్లోకి వస్తున్నాం. తెలుసుకొనుట అనగా జ్ఞానమును సంపాదించుటకొనుట. బ్రహ్మవిత్ బ్రహ్మైవ భవతి అంటుంటాం అప్పుడప్పుడు. మనం బ్రహ్మను గురించి తెలుసుకోవాలంటే బ్రహ్మవిత్ అవ్వాలి అని. ఈ తెలుసుకున్నటం అంటే ఏమిటి? జ్ఞానాన్ని సంపాదించుకోవాలి. తెలుసుకోవటం అంటే మానవుడు తన నిజస్వరూపమును మరచి దేహేంద్రియాదులనే తానని భావించి వాటికి కావలసిన విషయ భోగములు సంపాదించుకుంటే ఆనందము కలుగుతుందని వాటి వెంట పడ్డాడు. సరే, మన మానవుడి యొక్క స్వభావం ఏంటంటే తన ఆత్మస్వరూపుడు అనేటువంటి విషయం మర్చిపోయినాడు. భగవంతుడు ఇచ్చినటువంటి దేహాన్ని నమ్ముకున్నాడు. మంచి ఇంద్రియ సుఖానికి అలవాటు పడ్డాడు. అదే పరమ పదం అనుకుంటున్నాడు. ఆ విధంగా ఆ సాంసారిక భోగాల వెంట పడి ఆ సంసారంలో ఉన్నటువంటి ఆనందమే పరమానందమని భావించి ఆ సంసారంలో కొట్టుమిట్టాడుతున్నాడు. కానీ ఈ ప్రయత్నం వల్ల ఆనందం కలగదు. నిజంగా అతను ఆనందం అనుకుంటున్నాడు. ఒక ఇల్లు కొంటే ఆనందపడుతున్నాడు, పెళ్లి చేసుకుంటే ఆనందపడుతున్నాడు, బిడ్డ పుట్టంగానే ఆనందపడుతున్నాడు, బిడ్డ బీటెక్ పాస్ అంగానే ఆనందపడుతున్నాడు. ఇవన్నీ ఆనందాలు అనుకుంటున్నాడు అతను. నిజంగా ఇవి ఆనందములు కావు. ఆనందానికి బదులు అనర్థములే కలుగుతున్నాను. పెళ్లినాడు ఎంత చిరునవ్వు నవ్వుతుంటారు దంపతులు. పిల్లాడు పుట్టే హాస్పిటల్లో వాడికి వైద్యం చేయిస్తూ తెల్లవార్లు వాడిని బుధాన్ని మోసేస్తే అప్పుడు తెలుస్తుంది, అప్పుడు చిరునవ్వు రాదు. అంటే ఇవన్నీ కూడా తాత్కాలిక ఆనందాలుగా గుర్తించాలి. ఆనందానికి బదులు అనర్థములే కలుగుతున్నాను అంటే ఈ లౌకికమైనటువంటి ఆనందాలు తాత్కాలికం మాత్రమే. నిజంగా ఇవి ఎన్నో అనర్థాలకు దారితీస్తుంది. సుఖానికి బదులు దుఃఖములే ప్రాప్తించుతున్నవి. ఈ లౌకికంలో మనకి సంసారాల వల్ల మనకు నిజంగా సుఖానికి బదులు దుఃఖాలు వస్తున్నాయి. విషయ భోగములు దుఃఖ పర్యవసానములుగానే ఫలించుతున్నవి. ఈ ఇంద్రియాల వెంటబడి ఆ ఇంద్రియాలు చెప్పినట్టు విని వాటితోటి పరిగెత్తి వాటి వల్ల పొందేటువంటి ఆ విషయ సుఖాలన్నీ కూడా చివరికి మనకు కడు దుఃఖాలే కలుగుతున్నాయి. ఇట్టి మానవునకు సరైన ఆనంద మార్గం కావలసి ఉన్నది. కాబట్టి ఈ విధంగా తాత్కాలికమైన ఆనందంలో తాండవిస్తున్నటువంటి మానవుడికి నిజమైనటువంటి ఆనందం ఏమిటో నిజంగా తెలియాలి. ఆ ఆనందం ఎతకు లభించును? మరి అట్లా అంటే పరమానందము, బ్రహ్మానందము, ఆత్మానందము ఎక్కడ కలుగుతాయి? ఇది బయట వస్తువుల్లో లేదు. పోనీ ఎక్కడన్నా అమెజాన్ లాంటివి మంచి సెల్లో డబ్బులు ఉన్నాయి. ఇప్పుడు రకరకాల వస్తువులు దొరుకుతున్నాయి. కాలు కదపటం లేదు అబ్బాయి, ఇక్కడే బుక్ చేస్తున్నాడు, కొండ మీద కోతిని కొట్టి ఇంటికి తెప్పిస్తున్నాడు. అలాంటి చోట దొరకదు. బయట వస్తువులందరి ఆనందము విపరీత ఫలమునిస్తున్నాం. ఒకవేళ ఎక్కడన్నా దొరికినా అది మంచి చాలా రియాక్షన్స్ ఇస్తాయి. ఆనందమనే స్వరూపమే అన్న సత్యమును తెలుపుతున్నవి. కాబట్టి నువ్వు ఆనంద స్వరూపుడు అయ్యా అనేటువంటి సత్యాన్ని తెలుపుతున్నవి బ్రహ్మసూత్రాలు. ఉపనిషత్తులు, గీత, ఈ మూడు కూడా అంటే ప్రస్థానత్రయం. బ్రహ్మసూత్రములు, ఉపనిషత్తులు, గీత, ఈ మూడు కూడా ఏం చెబుతున్నాయంటే ఆనందం నీ స్వరూపము. నీ యొక్క స్వరూపం ఇది కాదు, ఈ లౌకికమైనటువంటి శరీరాదులు కాదు నీ యొక్క స్వరూపము, ఆనందం నీ స్వరూపము అని చెబుతున్నాయి. బ్రహ్మసూత్రములను అర్థము చేసుకున్నట కఠినమైన విషయము. ఆ ధనికుడు కూడా షిరిడి సాయిబాబా చెప్పాడు, ఏమయ్యా బ్రహ్మజ్ఞానం అంత తేలిక కాదు, నువ్వు అనుకున్నంత తేలిక కాదు అర్థం చేసుకోవటం అని కూడా చెప్పడం జరిగింది. చాలా కష్టమైనటువంటి విషయం. ఇది అధికార పురుషులకు తప్ప అన్యులకు అందునది కాదు. ఒక ఐఎస్ఐ ముద్రపడినటువంటి వాళ్ళకి మాత్రమే ఈ ఈ బ్రహ్మజ్ఞానం అర్థమవుతుంది. ఇక్కడ ఆధికారిక పురుషులకు అన్నాడు. ఏమిటో చూద్దాం. అధికార పురుషులనగా సాధనా చతుష్టయ సంపన్నులు. ఎవరైతే సాధనా చతుష్టయాన్ని చిత్తశుద్ధిగా నియమనిష్టలతో పాటిస్తారో వాళ్ళు సాధనా చతుష్టయ సంపన్నులు. ఇంతకీ ఏమిటా సాధనా చతుష్టయము అనేది మనం తెలుసుకుంటే నిత్యానిత్య వస్తు వివేకము, శమదమాది శక్తి సంపత్తి, ఇహాముత్రార్థ ఫలభోగ విరామము, ముముక్షత్వము అని నెక్స్ట్ పేరాలో అధాతో బ్రహ్మ జిజ్ఞాస అనేటువంటి దాంట్లో చాలా డీటెయిల్డ్ గా మనకు రాబోతోంది. అందుకని ఊరికి స్థూలంగా మీకు చెప్పాం. ఒక 4 నిత్యానిత్య వస్తు వివేకము అంటే ఏది నిత్యము ఏది అనిత్యము చెబుతున్నది. శమదమాది శక్తి సంపత్తి అంటే మానసిక నిగ్రహము, దేహేంద్రియ నిగ్రహము, ఓర్పు, ద్వంద్వాతీత పరిస్థితి, గురువాత్మల యందు శ్రద్ధ,
చిత్త ఏకాగ్రత ఇవన్నీ కూడా ఉన్నాయి. తర్వాత ఇహాముత్రార్థ ఫలభోగ విరామం అంటే ఈ లోకం, ఇహ అంటే ఇక్కడ, అముత్ర అంటే అక్కడ, ఇక్కడ అంటే ఈ లోకం, అముత్ర అంటే అక్కడ అంటే పరలోకం. ఈ లోకంలోనూ పరలోకంలోనూ పొందేటువంటి ఆ సుఖాల పట్ల వైమనస్యత, ముముక్షత్వము, మోక్షాపేక్ష, ఈ 4 కనుక ఎవరైతే దగ్గర ఉంటాయో వాళ్ళని మనం ఏమంటామంటే సాధనా చతుష్టయ సంపన్నులు. అట్టి వారికి కరతలామలకము, అరచేతిలో ఉసిరికాయ పట్టుకుంటే ఎంత తేలిగ్గా ఉంటుందో ఆ సాధనా చతుష్టయ సంపత్తి స్వాధీనంలో ఉన్నటువంటి వాడికి ఆ బ్రహ్మజ్ఞానాన్ని పొందాలన్నా, ఆ బ్రహ్మను సందర్శించాలన్నా, ఆ బ్రహ్మానందాన్ని పొందాలన్నా అంత తేలిగ్గా ఉంటుంది. మానవుడు తనకు తాను ఉద్ధరించుకున్న వలన మొదటి సాధన చతుష్టయమును, సాధనా చతుష్టయమును సాధించి తెరవలేను. కాబట్టి భగవద్గీతలో చెప్పింది, నిన్ను ఉద్ధరించేవాడు ఎవడూ లేడు. ఉద్ధరేత్ ఆత్మనాత్మానం నాత్మానమో సాధయే ఆత్మైవైశ్యాత్మనో బంధు ఆత్మైవ రిపురాత్మన అని చెప్పాడు. నువ్వు మంచి గొప్పవాడు కావాలన్నా, మంచివాడివి కావాలన్నా నీ ప్రయత్నం నువ్వు చేయాలి. పక్కవాడు చేయటం వల్ల నీకు రాదు. నువ్వు మంచి ఎవరెస్ట్ దగ్గర స్థాయికి ఎదగాలి అంటే నీ దగ్గరే ఉంది. ఒక మంచి గాయకుడు కావాలన్నా, మంచి వక్తువు కావాలన్నా, మంచి నాయకుడివి కావాలన్నా నువ్వు శ్రమ చేయాలి. ఎవడో శ్రమ చేస్తే కుదరదు. కాబట్టి ఆ విధంగా నువ్వు ఉద్ధరించుకోవటం కోసము ఈ సాధనా చతుష్టయాన్ని మనం అనుసరించి తీరాలి. ఈ బ్రహ్మసూత్రము శారీరక శాస్త్రం మరియు వేదాంత దర్శనం మరియు చెప్పబడుతున్నది. 2 రకాలండి. శారీరక శాస్త్రం అంటారు, వేదాంత దర్శనం అంటారు. అంటే శరీర సంబంధితమైన ఆత్మ, జీవుడు, ఇంద్రియాధిభూతాలను గుర్చిన శ్రేష్టమైన పరిశీలన జరుపుట. అంటే మన శరీరము, ఆత్మ, జీవుడు, ఇంద్రియాలు, ఆ ఇంద్రియ వ్యాపారము, విషయ భోగాలు, వీటన్నిటి గురించి పరిశీలన చేసేటువంటి శాస్త్రము శారీరక శాస్త్రము. అనగా బ్రహ్మమే శరీర ఇంద్రియాదులకు ఆధారమని గుర్తించుట. ఆ శారీరక శాస్త్రం ఏం చెబుతోందంటే, నాయనా ఈ శరీర ఇంద్రియాలన్నిటికీ కూడా ఆధారము బ్రహ్మమే. ఒక చనిపోయిన వాడికి కన్నుంది, బతికిన వాడికి కన్నుంది. చనిపోయిన వాడు చూడలేకపోతున్నాడు, బతికిన వాడు చూస్తున్నాడు. కాబట్టి ఏమిటి దీనికి అర్థం? ఆ చైతన్య స్వరూపుడు కావాలి. ఇంట్లో బల్బులు ఉన్నాయి, కరెంట్ లేదు. కరెంట్ ఉంటే బల్బు వెలుగుతోంది, కరెంట్ లేకపోతే బల్బు వెలగట్లేదు. కాబట్టి ఆ చైతన్యం అనేటువంటిది భగవంతుడు అని చెప్పేటువంటి శాస్త్రము శారీరక శాస్త్రము. ఏతావాత ఆనందఘనమైన స్వరూపం అని తెలుసుకుంటా. నిజమైనటువంటి ఆనంద స్వరూపుడివి ఎవరంటే నీవే. ఇక దర్శనము అనగా, ఇందాక వేదాంత దర్శనము అని ఒకటి వచ్చింది. దర్శనము అనగా చూపు అని అర్థము. మనకు అది సత్య దర్శనములకు తోడ్పడుతున్నది. ఇందాక ఏది నిత్యానిత్య వస్తు వివేకం అన్నాం. ఏది సత్యము ఏది అసత్యము తెలుసుకోవాలంటే మనకి దర్శనాలు కావాలి. ఇవి 6 ఉన్నాయండి దర్శనాలు. చూడండి ఇక్కడ ఏం చెబుతున్నారు స్వామి. దర్శనంలోనే సుప్రసిద్ధులు ద్రష్టలు నాకు మహర్షులచే ప్రతిపాదించబడినవి. ఈ దర్శనాలన్నీ కూడా మంచి పేరు ప్రఖ్యాతులు పొందినటువంటి ద్రష్టలు, చూచి తరించినటువంటి వారంతా కూడా వాళ్ళ చేత చెప్పబడ్డాయి. న్యాయము గౌతముని చేతను, వైశేషికము గణాదుని చేతను, ఇక ఇక్కడ చెప్పలేదు, సాంఖ్యము కపిలుడి చేతను అన్నమాట, యోగము పతంజలి చేతను, అలాగే మరి పూర్వమీమాంస జైమిని చేతను, ఉత్తర మీమాంస వేదవ్యాసుల చేతను ప్రతిపాదింపబడినవి. 6 దర్శనాలు ఉన్నాయి. 6 దర్శనాలు ఇప్పుడు మనం చెప్తున్నాం. అందుట్లో కపిలుడు అనేటువంటి ఆయన సాంఖ్య శాస్త్రం రాస్తే వ్యాసుల వారు రాసింది ఉత్తర మీమాంస అంటారు. ఆ ఉత్తర మీమాంసే బ్రహ్మసూత్రములు అనేటువంటిది మనం అర్థం చేసుకోవాలి. వీరిలో కపిలుడు, వ్యాసుడు, విష్ణువంశులని మునుల విశ్వాసము. ఆ ఇద్దరు, కపిల మహర్షి, వ్యాస మహర్షి, వీళ్ళిద్దరు కూడా సాక్షాత్ విష్ణువంశ సంభూతులు అని చెప్తున్నారు. కానీ వీరేమిటి, అందరూ విష్ణువంశలే అని బ్రహ్మసూత్రము నిరూపిస్తున్నది. కపిలుడు ఆ విధంగా చెబుతుంటే వేదవ్యాసుల వారి బ్రహ్మసూత్రాలు ఉత్తర మీమాంస అని చెబుతోందంటే అందరూ విష్ణువంశ స్వరూపులే అని చెప్తోంది. కాబట్టి బ్రహ్మసూత్రముల ద్వారా ఉత్తర మీమాంస వేదవ్యాసం నుంచే ప్రతిపాదింపబడింది. కాబట్టి బ్రహ్మసూత్రాలు అనబడేటువంటి ఉత్తర మీమాంస అనేటువంటి దర్శనము రాసినటువంటి వాడు వేదవ్యాసుడు. ఈ సూత్రము పూర్వపక్ష సిద్ధాంతములతో కూడి బ్రహ్మ విద్యను ఈ విధముగా ఆక్షేపణ సమాధానములతో బోధించుతున్నది. ఈ ఉత్తర మీమాంస ఏం చేస్తుందంటే పూర్వ మీమాంస చెప్పినటువంటి విషయాల్లో ఏమండి ఇది కరెక్ట్, ఇది కరెక్ట్ కాదు, ఇది సబబు, ఇది సబబే అనేటువంటి ఒక ఆక్షేపణ చేయటానికి కానీ, కరెక్ట్ అని సమాధానం చెప్పడానికి కానీ, ఒక
బోధించేటువంటి విధంగా ఉన్నది కాబట్టి ఆ పూర్వమీమాంసని ప్రక్కన పెట్టి అంటే పరాస్తం చేసి మనం దీన్ని పునరుద్ధరిస్తోంది ఉత్తర మీమాంస. శరీరమును ఉపాధిగా చేసుకొని పురుషుల గురించి విదితము చేయను కనుక శారీరక మీమాంస అని, వేదాంతముల గురించి వివరించున్నది కాన వేదాంత దర్శనమని ఈ ఉత్తర మీమాంస పేరెన్నెక్కన్నది. ఇందాక శారీరక శాస్త్రము వేదాంత శాస్త్రము నేర్చుకున్నాం మనం. అంటే కేవలం శరీరాన్ని ఉపాధిగా తీసుకొని ఆ పరమాత్మను గురించి చెప్పేటువంటిది శారీరక మీమాంస అయితే, వేదాంతాన్ని గురించి వివరించేది వేదాంత దర్శనము, ఇదే ఉత్తర మీమాంస అని మనకు చక్కగా తెలుస్తోంది. బ్రహ్మసూత్రములు మొత్తము 555 ఉన్నవి. కొంతమంది 449 కూడా అందరూ, కొంతమంది 555 అంటున్నారు, కొంతమంది 449 అంటున్నారు. సూత్రం అంటే కొలది శబ్దములలో గొప్పదైన అర్థమును స్ఫురింపచేస్తున్నది. మన మధ్య చెప్పారు గురువు గారు, సూత్రము అంటే ఆయన దగ్గర నుంచి వచ్చింది రాసుకున్నాను నేను. అల్పాక్షరము, అక్షరాలు తక్కువ ఉండాలి, అసందిగ్ధం, నో డౌట్, సందేహం ఉండకూడదు, సారాంశంగా ఉండాలి, విశ్వతోముఖం, లోక వ్యాప్తి చెంది ఉండాలి, అస్తోభం అంటే మన తార్కికవాదానికి అందాలి, అనవద్యం, ఎక్కడా నిందాత్మకంగా ఉండకూడదు అనేటువంటి చెప్పారు. అలాంటి సూత్రము కొలది శబ్దములతో గొప్పదైన అర్థాన్ని స్ఫురింపజేస్తోంది అని. మీమాంసాను పదమునకు భారతీయ తత్వశాస్త్రముందు నిర్ణీతార్థం ఉన్నది. ఇక మీమాంస ఏం చెబుతుంది చెబుతండి. ఈ ఒక్కొక్క వాక్యం ఈ చాప్టర్ లో చాలా గొప్పదండి. జిజ్ఞాస విషయక సంశయ సంభావన విపరీత విభావనాది నివర్తక విచారమని దాని నిశ్చితార్థం. అసలు ఈ చాప్టర్ లో కల్లా గొప్ప వాక్యం ఇదండి. మీరు ఏదైనా సరే ఆ బ్రహ్మ జిజ్ఞాసలో ఉన్నప్పుడు సంశయ మీకు ఉన్నటువంటి అనుమానాలు లేకుండా చేస్తుంది, సంభావన దానికి ఉన్నటువంటి గౌరవాన్ని చూపిస్తుంది, విపరీత దాంట్లో ఉన్నటువంటి వైరుధ్యాలని మరి తీసేస్తుంది, విభావన అంటే ఇంకా విశేషమైనటువంటి భావనలు ఉంటే తెలియజేస్తుంది, నివర్తకము తద్వారా చక్కని ముగింపిస్తుంది. అది అలాంటి విచారణ గ్రంథం అని మనకు ఉత్తర మీమాంసకి పేరు వచ్చింది. అంటే బ్రహ్మసూత్రాలకు వేదార్థములు 2 ఉన్నాయి. ఒకటి ధర్మము, రెండవది బ్రహ్మము. ఒకటి ధర్మాన్ని ప్రధానంగా చెబుతుంది, ఒకటి బ్రహ్మాన్ని గురించి చెబుతుంది. పూర్వమీమాంస విషయము ధర్మము. ఇక్కడ పూర్వమీమాంస ఉత్తర మీమాంసల గురించి చెబుతున్నారు. ఆ పూర్వమీమాంస విషయము ధర్మశాస్త్రాన్ని గురించి బోధిస్తుంది. ఇలా చేయాలి, అలా చేయాలి, అలా చేయకూడదు, ఇలా చేయకూడదు అని చెబుతోంది. ఉత్తర మీమాంస విషయము బ్రహ్మము. ఆయన ఇదిగో బ్రహ్మతత్వం ఇది, బ్రహ్మాండంగా ఇట్లా తెలుసుకోవాలి, ఇట్లా అనుసరించాలి, బ్రహ్మను ఇలా పొందాలని చెప్తోంది. మొదటిదైన పూర్వమీమాంస అథాతో బ్రహ్మ జిజ్ఞాస అని ప్రారంభమవుతున్నది. ఇక పూర్వమీమాంస ఎలా ఏ వాక్యంతో మొదలవుతోందంటే అథాతో ధర్మ జిజ్ఞాస అంటోందండి. అంటే మరి ధర్మాన్ని గురించి చెప్పదలుచుకుంది కాబట్టి అదేవిధంగా ధర్మ జిజ్ఞాస అంటోంది. ధర్మం పూర్వమీమాంస, దీనికి కర్మ ప్రధానమైనది. ఇక్కడ మనం స్థూలంగా కనుక చెప్పుకున్నట్టయితే పూర్వమీమాంస ధర్మ ప్రధానమైనది, అంటే ముఖ్యంగా కర్మ ప్రధానమైనటువంటిది. ఉత్తర మీమాంస బ్రహ్మ సంబంధమైనటువంటిది అని మనం గుర్తుపెట్టుకోవాలి. చివరిగా ఇట్టి ప్రాప్తి ధనము చేత, దాని వలన పొందబడు చదువుల చేత, అధికారముల చేత లభించదు. మళ్ళా మొదటికి వచ్చాం. అంటే ఆ బ్రహ్మ ప్రాప్తి ధనం చేత దొరకదు. దాని వల్ల పొందబడేటువంటి చెప్పాము దాకా నకర్మణ నప్రజయ, వాటికి ధనం కావాలనుకున్నాం, వాటి వల్ల కుదరదు. డిగ్రీలు, డిప్లొమాలు, యజ్ఞయాగాది క్రతువులు మొదలైనవేవియు అజ్ఞాన నివృత్తిని వసగజాలవు. మీ డిగ్రీలు, డిప్లొమాలు, మీరు చేసే పుత్రకామేష్టి యాగాలు, అశ్వమేధ యాగాలు, ఇవన్నీ కూడా అజ్ఞానాన్ని నివృత్తి చేయలేవు. దేహమనబడు పుట్టలో, దేహమైన పుట్టతో పోల్చారు. మనస్సును బిలంలో, కొండకే మధ్యలో ఉన్నటువంటి త్వరని బిలం అంటారు. అలాంటి బిలంలో అజ్ఞానం అనేటువంటి సర్పం, మామూలు కాల సర్పం, ఇది మామూలు సర్పం కాదు, అజ్ఞానం అనేటువంటి సర్పము కామ్య కర్మల చేత చంపబడదు. కాబట్టి అజ్ఞానం అనేటువంటి సర్పాన్ని చంపాలి అంటే ఇక నీ యొక్క ఏమి చాలదు, కర్మ చాలదు, ప్రజా చాలదు, ధనము చాలదు. మరి దేని వల్ల మేస్తారు అంటే శ్రద్ధ వల్లపదే జ్ఞానం. ఒక్క శ్రద్ధ వల్లనే మనకు జ్ఞానం అలవడుతుంది. ఆ జ్ఞానం వల్ల మాత్రమే మనకు ఈ బ్రహ్మ జ్ఞానం కలుగుతుంది. శాస్త్రవచనంలో కానీ శాస్త్రవచనములందు, దైవ వాక్యములందు విశ్వాసము గల వారికి జ్ఞానం లభిస్తుంది. అదే చెప్తాడు రేపు సూత్రాల్లో.
మనకు శ్రద్ధ అంటాను నిన్నే. శాస్త్ర వచనాల్లో కానీ, గురువు వచనాల్లో కానీ, దైవ వాక్యాల్లో కానీ విశ్వాసం ఉండాలని చెబుతున్నారు. చివరిగా మన శంకరాచార్యులు గారు తీసిన ఒక్క చిన్న వాక్యం చదువుకొని మనం ముగిద్దామండి. ఆకాశంలో ఉదయించేటువంటి సూర్యుడు అండి భాష్యంలో ఉన్నటువంటి చీకటిని పోగొడతాటండి. కానీ బ్రహ్మజ్ఞాన సంపన్నుడైనటువంటి ఆ పరమాత్మ హృదయాకాశంలో జ్ఞానభానుడుగా ఉండి అంతర్బహిర్వ్యాప్తమైనటువంటి అజ్ఞానాంధకారాన్ని పోగొడతాడు. అంటే సూర్యుడు కేవలం బయట ఉండేటువంటి చీకటిని పోగొడుతుంటే ఆ జ్ఞానం అనేటువంటి భానుడు హృదయాకాశంలో ప్రతి ఒక్క హృదయంలో ఉండి అంతః బహిః లోపల బయట ఉన్నటువంటి అజ్ఞానాంధకారాన్ని తొలగిస్తాడు. అతడు సర్వవ్యాపి అయి సర్వధారి అయి సృష్టినంతయు ప్రకాశింపజేస్తాడు అనేటువంటిది మనకి ఇక్కడ చక్కగా శంకరాచార్యులు గారు చెప్పారు. ఈ విధంగా మరి సూత్రవాహిని మనం గురించి 4 వాక్యాలు చెప్పడానికి అనుగ్రహించినటువంటి భగవాన్ బాబా వారికి ఒక అవకాశ వేదికనిచ్చి మాకు ఉత్సాహాన్ని ప్రోత్సాహాన్ని ఇస్తూ ముందుకు నడిపిస్తున్నటువంటి ఎమ్మెల్యే దంపతులకు, శ్రద్ధగా వింటున్నటువంటి ఆత్మీయ సోదరిమణులకు హృదయపూర్వక కృతజ్ఞతాభివందనాలు తెలియజేస్తూ అందరికీ సాయిరాం. ఓం శ్రీ సాయిరాం. ఓంకార బీజ రూపాయ సర్వేశాయ జగత్పతే ప్రథమాయ నమస్తుభ్యం శ్రీ సత్యసాయి గణాధిప స్వామి దివ్యపాద పద్మాలు ప్రణామం చేసుకుంటూ అందరికి సాయిరాం అండి. ఇది దైవ సంకల్పం. సూత్రవాహిని ఎప్పుడో ప్రారంభించాల్సింది, మన చేతిలో ఏం లేదు. సబ్జెక్ట్ ఈజ్ వెరీ డిఫికల్ట్ సబ్జెక్ట్. ఈ స్వామివారు మానవాళికి అందించిన వాహిని సిరీస్ లో 14వది. అనుకోకుండా అహం సత్యబోధకాలు 13 వాహినీలు అయిపోయినాయి. ఇది 14వ వాహిని మీద సత్సంగం ఈరోజు ప్రారంభించమని స్వామి చెప్పారు. ఏదైనా ఆయన చెప్తేనే చేస్తాను. నన్ను ఊరికి వెళ్ళమన్నారు. నెక్స్ట్ వీక్ ఐఎమ్ ట్రావెలింగ్. ఐ మే ట్రావెల్ పొన్నూరు, పెద్దపూడి, సమ్ ఏరియాస్. ఇది మొత్తం స్వామి మానవాళికి అందించిన సహాయం. ఈ ఆధ్యాత్మిక వాహిని వాంగ్మయము 15 అయితే సందేహ నివారణ కలుపుకుంటే 16 అవుతుంది. ఇప్పుడు నేనే సార్ చెప్పిన సబ్జెక్ట్ ఐ డోంట్ వాంట్ టచ్. ఇంకొక ముఖ్యమైన విషయం అండి, ఐఎమ్ టెలింగ్ వెరీ సీరియస్లీ టుడే. ఇట్ మీన్స్ ప్లీజ్ బీ కేర్ఫుల్. ఇక్కడ ఒక సత్య నామ్స్ ఉంటాయండి. మాకు ఖాళీగా ఉన్నప్పుడు వస్తామండి, మాకు తీరుకుండా నథింగ్ డూయింగ్ అండి. ఇక్కడ నథింగ్ డూయింగ్. నేను అన్ని పనులు పక్కన పెట్టేసి ఇక్కడ కూర్చుంటున్నాను. ఫ్రమ్ టుమారో దోస్ హూ వాంట్ టు అడ్మిట్ జాయిన్ బై 10:45 యు అడ్మిట్. ఆఫ్టర్ దట్ డోంట్ అడ్మిట్ ఎనీ అడ్మిట్స్ ప్లీజ్. నాకు పద్ధతులు ఉంటాయి, మీకు పద్ధతి లేకపోవచ్చు. మాకు వీలున్నప్పుడు వస్తామండి. నథింగ్ డూయింగ్ హియర్. నాకు 10 మంది చాలు, ఖచ్చితంగా చెప్తున్నాను. ఐఎమ్ టెలింగ్ వెరీ సీరియస్లీ. దట్ మీన్స్ ఫాలో మై ఇన్స్ట్రక్షన్స్. సో ఇది అక్టోబర్ 1982 సంవత్సరంలో స్వామి ప్రారంభించారు. చూడటానికి 45 పేజీలు మాత్రమే ఉన్నాయి. సబ్జెక్ట్ ఎంత బరువు ఉందో స్వామి చెప్పిన దాన్ని బట్టే తెలుస్తోంది. కేవలం 44 పేజీల స్వామి మనకు అందించడానికి టేకన్ ఆల్మోస్ట్ 10th October 1982 టు ఫిబ్రవరి 1984. ఎంత కాలం తీసుకున్నారో చూడండి. ఇవన్నీ స్టెప్ బై స్టెప్ చదవాలా అంటే లేదు. ఏదో సర్టెన్ రూల్స్ అండ్ రెగ్యులేషన్. అలలు తగ్గిన తర్వాత స్నానం చేస్తా అంటే అలలు తగ్గవు, మనం స్నానం చేయం. ఈ పాఠకుల జిజ్ఞాస అండి. నేనేం చెప్పాను, ఇది ముందుకు సాగాలంటే సూత్రవాహిని పెట్టుకుంటే అందరూ ఎవడు వచ్చేవాడు కాదు 2020లో. ఇంకొక మీకు విషయం చెప్తున్నాను. అంటే మన ప్రణాళికలు ఎలా ఉంటాయి అంటే, యాక్చువల్లీ ఈ వాహిని స్వాధ్యాయం ఐ వాంట్ స్టార్ట్ విత్ సత్యసాయి వాహిని. ఫస్ట్ బుక్ తీసి పక్కన పెట్టానండి, ఇంతవరకు చేతిలోకి రాలేదు అది. యు సీ ద వండర్స్. యాక్చువల్లీ ఈ యొక్క స్వాధ్యాయము మేము ఆల్రెడీ రామకథ వాహిని బాగాతో అయిపోయినాయి. రిమైనింగ్ 13లో అనిల్ కుమార్ గారు కూడా చెప్పారు, నోట్ వినండి. ఆయన వాహిని స్వాధ్యాయం కూడా చేశాక చాలా ఆనందదాయకం. ఒకటి భారతదేశంలో ఎవరు చేయలేదండి. అంటే మన భుజాలు కొట్టుకోమని చెప్పట్లేదండి, ఆ మహనీయుడితో వచ్చిన మాటలు. ఈ మధ్య
వాహినీల గురించి అటు ఇటు పంచుకున్నారు, పంచుకోనియండి. మరి ఎవరు గుర్తించాలి? భగవంతుడు గుర్తించాలండి. భగవంతుడు అనిల్ కుమార్ గారు గుర్తించారు. వాడు గుర్తించాడా వీడు ఒకటి గుర్తింపు గురించి కాదండి. సబ్జెక్ట్ ఈజ్ వెరీ డిఫికల్ట్. దట్స్ వై ఐఎమ్ పోస్ట్పోనింగ్. ఎవరికి అనుకున్నాను ఏదో రోజు తినాల్సిందే, ఇది తినాల్సిందే, సత్యసాయి వాహిని తినాల్సిందే. నేను స్వామికి ప్రామిస్ చేశాను. దట్టు అనిల్ కుమార్ గారు కూడా ఉన్నారు. మిగిలిన 2 వాహినీలు కూడా చదువుతారని పోయిన మహనీయుడు చెప్పిన తర్వాత మనకి ఎక్కసంగా ఉన్నా, కష్టంగా ఉన్నా, తలకాయ బయలునా సరే టు డూ దిస్ సూత్రవాహిని అండ్ సత్యసాయి వాహిని స్లోలీ. దానికి నాంది ప్రస్తావన ఇవాళ ప్రారంభమైందండి. ఇది ఎప్పుడు జరుగుతుంది అది ఐ కాంట్ సే డేట్స్. అట్ మై లీజర్ ఐ విల్ టెల్ ఇట్. స్వామి గారు చెప్పిన మాట, సూత్రవాహిని అన్నది వేదవ్యాస విరచిత బ్రహ్మసూత్రాల్లో కొన్నింటిని బాబా వారు తమ ఆధ్యాత్మిక ఉద్యమాన్ని దృష్టిలో ఉంచుకొని వివరించిన రచన. ఆయన స్పిరిచువల్ రివల్యూషన్ కి దృష్టిలో పెట్టుకుని కొన్ని ఈ సెలెక్టెడ్ భగవాన్. స్వామి అన్నారు ఇందాక సార్ ఒక మాట అన్నాడు, బ్రహ్మసూత్రాలను అర్థం చేసుకుంటే కఠినమైన విషయం. దట్స్ వై పోస్ట్పోన్ ఆల్మోస్ట్ 1 year పోస్ట్పోన్ చేశాను. ఇది అధికార పురుషులకు తప్ప అన్యులకు అందున్నది కాదు అని అన్నాడు. అధికార పురుషులు అంటే గివెన్ నేరేషన్. అందుకని బాబా వారి బ్రహ్మసూత్రములకు మొదటగా సంక్షిప్త పరిచయం రాసి ఆ తర్వాత తమ ఉద్యమ లక్ష్యానికి అవసరమైన 12 సూత్రాలు, మొత్తం ఈ 44 పేజీల్లో వీఆర్ గోయింగ్ టు గో త్రూ 12 సూత్రాలు అండి. అలానే ఉపనిషత్తు వాహినిలో కూడా బహుశా 12 వాహినీలు పెట్టుంటారు అనుకుంటున్నాను. ఏం చేస్తుందంటే ఈ వివరణ లక్ష్యం సాధకునికి సాధనలో మార్గ నిర్దేశం చేయటం. సో ద పాత్, మన గమ్యం ఏంటి, మన ఎందుకు వచ్చాము, ఈ మాయలోనే బతకటమా? మాయ కూడా భగవంతుంది. మాయను జయించాలి, మహామాయను యూ హ్యావ్ టు టేకప్ అని రుద్రం చెప్పింది. సో వీ హ్యావ్ టు కమ్ అవుట్ ఫ్రమ్ దిస్ మాయ. ఈ బ్రహ్మసూత్ర ఇది ఫ్యాంటాస్టిక్, ఒక అద్భుతమైన మార్గ నిర్దేశిక గ్రంథం. దానివల్ల మన సాధన గాఢం అవుతుంది, తీవ్రతరం అవుతుంది. ఆ సాధన గాఢంగా దీంట్లోనే మునిగేట్టుగా దీని గురించి ఆలోచన విధంగా చేసేది బ్రహ్మసూత్రాలు అన్నారు. ఐ డోంట్ నో, ఎవరికన్నా జ్ఞాపకశక్తి బాగా ఉన్న వాళ్ళు పరీక్షించండి. ఈ వాహిని స్వాధ్యాయం చేసే ప్రారంభంలో గాన్ త్రూ 1 సబ్జెక్ట్. నేను ఈ మధ్య కొన్ని గ్రంథాలు తిరిగేస్తుంటే ఒక అద్భుతమైన చిన్న వ్యాసం కనిపించింది సత్యసాయి వాహిని సాహిత్యం మీద. ఐ థింక్ దిస్ వాజ్ నాట్ నేరేటెడ్ 2 years బ్యాక్. మనం ప్రారంభించుకున్న చెప్పలేదే అనుకుంటున్నాడు. ఎవరికైనా మెమరీ పవర్ ఉంటే వాళ్ళు మీరు ఆలోచించి చెప్పండి. సాయిరామ్ చెప్పారు అంటే నాకైతే మెమరీ దొరకట్లా. దీని గురించి మాట్లాడుకున్నామని చెప్పి వెనక్కిపోయి ఎత్తుకుదామంటే రికార్డు కూడా యూట్యూబ్ లో కనపడట్లేదు కూడా. ఏంటి ఈ సత్యసాయి వాహిని సాహిత్యం గురించి ఒక అద్భుతమైన చిన్న సంక్షిప్తమైన మనో అభిప్రాయం, వ్యాసం అనుకోండి, ఏదో యూ థింక్ ఎనీథింగ్, ఏ బ్యూటిఫుల్ వన్. దట్స్ వై కెప్ట్ నా పక్కన అందుబాటులో పెట్టుకున్నాను. ఇవాళ అవకాశం వచ్చింది. ఎవ్రీ వర్డ్ ఇది అమృత తుల్యమండి. ఈ సత్యసాయి సాహిత్య సాగరంలో సుస్నాతులైన భక్త జనావళికి వాహిని సాహిత్యపు విలువలు సర్వవిదితమే. ఇప్పుడు సాహిత్యం అంటే ఏంటి చెప్తున్నాడు. సాహిత్యస్య శబ్దం సాహిత్యం అన్న వాక్కును అనుసరించి సాహిత్యస్య శబ్దము సాహిత్యం ద్వారా ఏం రావాలి, సాహిత్యస్య అనే పదం రావాలి. ఏంటి సాహిత్యస్య అంటే మానవునికి సమాజానికి హితం చేకూర్చినది సాహిత్యం అండి. అందుకని అశ్లీల, మనం తెలుసో తెలియకో చిన్నప్పుడు చెప్తాం, అశ్లీల సాహిత్యం చదువుతావకరా. అప్పుడంటే చదవద్దన్నారు. ఇప్పుడు మొబైల్ చేతిలోకి వాడు అశ్లీల సాహిత్యం చూస్తున్నాడు. ఏం సాహిత్యం చూస్తున్నాడు, తల్లిదండ్రులు ఏడ చూస్తున్నారు. మొన్న మంగళ చెప్పారండి,
చిన్న బచ్చాగాడండి, వాడికి 1.5 year ఉండేది. వాళ్ళ మొబైల్ తీసుకున్నాడు, ఎట్లా నొక్కుతున్నాడు అంటే నేనే వండర్ అయిపోయాను. నాకే తెలియదు హౌ టు హ్యాండిల్ దట్. 1.5 year బేబీ వాడు కింద పడుకున్నాడు, వాడికి లాగు కూడా లేదు కింద, అక్కడ ఉత్తపోసాడు, ఆ మొబైల్ పెట్టుకున్నాడు, ఆ మొబైల్లో నొక్కుతున్నాడు, ఆ మూల నొక్కుతున్నాడు, ఈ మూల నొక్కుతున్నాడు. ఏం చెప్తారని చెప్పండి. నిన్న రాబర్ట్ బొమ్మేసి ఒక రాబర్ట్ చెప్తాం, దిస్ ఈజ్ ద బ్రెయిన్ ఈజ్ ద మెమరీ అండి. నాకు బుర్ర హీట్ ఎక్కింది అని చేతగాంతరం మాటలండి. బుర్రకు హీట్ లేదండి బాబు. చల్లగా ఉంది, నెత్తిమే ఐసి పెట్టుకోవడం, ఇవన్నీ పనికోనా అనమాట. సో ఆ విధంగా 15 వాహినీలు చదువుకుంటాం స్వామికి వాగ్దానం చేశాము, ఖచ్చితంగా చదవాల్సిందే. ఒకళ్ళు అన్నారు నాతో, నువ్వు వాగ్దానం చేస్తూ నువ్వు చదువుకో, చేతగాని మాటలు అన్నమాట, అజ్ఞానులుగా అనలే మాటలు. మేము ఒక్కని గురించి చదువుకోలేక కాదు, ఇన్ని సంవత్సరాలు బట్టి ఒక్కని గురించి నేను చదువుకోలేకపోయాను, మీతో ఉండబట్టి ఈ సాహిత్యం చదువుకున్నాను. అది నా అదృష్టం, మీరు నాకు అలవాటు. సో చప్పట్లు ఎక్కువ కొట్టకు, చేతులు పడుతాయి. ప్రేమ సామ్రాజ్య ప్రభు అయిన సాయి కరకమలము నుంచి అవిచ్ఛిన్నంగా, అవిరళంగా, అనంతంగా సాగుతున్న సాయి సాహిత్యాన్ని విశ్లేషించడం, వివేచించడం వంటివి సూర్యునికి దివిటి చూపటం లాంటివే. మీరు ఏం చేయాలి అని చెప్పేసి మామూలు ఏమవుతుంది, స్వామి నీ గురించి వర్ణించడం కాదు, నీ గురించి తలసం చేతగాని కూర్చోవడం అంటే అది చేతగాంతం. ఆయన గురించి విశ్లేషణలు లేము, ఆయన గురించి వర్ణించలేము, ఆయన గురించి మనం నిర్వచించలేము. బట్ అయినా 1400 రోజులు బట్టి మనం ప్రయత్నం చేస్తూనే ఉన్నాం, ఏదో కొంచెం డ్రాప్ ఆఫ్ వాటర్ తెలుసుకోవటానికి. కానీ రసో వయసహ అనేది ఉపనిషత్తు వాక్యం అనుసరించి ఆశేషు రాయలేదు, ఎక్కువ సరిపోదు, తెల్లగాయడం అనేది నువ్వు చెప్పిన తర్వాత మనం ఏం చేయాలి అని చెప్పినా. ఇప్పుడు 48 గ్రంథాలు రాశాను, 49 ప్రారంభం చేశాను, ఇది కూడా ఆల్రెడీ 30 పేజీలు అయిపోయింది. రాస్తున్నాను అంతే, ఆయన గురించి రాస్తున్నాను, ఆయన గురించి రాస్తూనే ఉంటాను. ఆయన గురించి ఏం రాస్తామని ఎవడో అన్నాడు. ఆయన గురించి నామస్మరణ చేసేవాటే అన్నం గింజ లెక్క పెడుతున్నావా, ఇటువంటి మిట్ట వేదాంతం నాకే అసలు నడవవు. అన్నం గింజ లెక్క పెట్టి తింటున్నావా అంటే చేతగానే వాడు తోటలు చేసే మాటలు అనమాట. మా పక్కనే ఉన్నాడు ఒకడు అన్నమాట. అటువంటి ఉపనిషత్తు వాక్యాన్ని అనుసరించి రసస్వరూపుడైన పరమపితను రసరమ్య సాహిత్యం ద్వారానే సమీపించి సన్నిహితమై ప్రేమవాహినిలో మునిగి స్వామి సర్వస్య శరణాగతులు కాగలము. ఎందుకు మనం ఇన్ని గ్రంథాలు చదువుకుంటున్నాం, కొన్నైనా చదిగా అంటే 40 ఇప్పుడు సార్ ప్రారంభించింది 45వ గ్రంథం ఇది. ఇందులో ఎంత అదృష్టం చూడండి, ఈ కూటమి కాబట్టి 45 గ్రంథాలు అట్లీస్ట్ పేర్లైనా తెలిసినాయి మనకి, లేకపోతే అహం సత్యబోధక పేరు కూడా తెలిసేది కాదు సార్ అన్నట్టుగా. ఎక్కడెక్కడ మూల గ్రంథాలు మనకు తెలుస్తున్నాయి ఈ కూటమి వలన. ఇట్టి రసానందమే తన వ్యక్తీకరణకై తహతహలాడి అక్షర రూపం సంతరించుకుంటూ ఉండును. సార్ ఉన్నారు మూర్తి గారు, తక్కువని చెప్పంటే నా మీద కవిత చెబుతాడు, కోటేశ్వరరావు గారి మీద కవిత చెప్తాడు. అంటే నేను పరిచయం కోటేశ్వరరావు కాదు, పరిచయం లేని వ్యక్తి మీద కూడా ఆయనకి లోపల నుంచి వస్తే అక్షరాలు. మరి సాయి సాహిత్య వ్యవస్థ ఎందుకు వాటితో క్వశ్చన్. ద్వాపర యుగాంతమున కలిమల హరణ గావించదలిచి వ్యాసమహర్షి కలియుగ వాసులపై కరుణించి వారి మానసిక పరిధికి అనుకూలంగా వేదాంగాలను పురాణాలను క్లుప్తీకరించి పంచమ వేదాల్ని ఆదర్శ గ్రంథాలుగా మనకు అందించినారు. వేదాల్లోని జీవిత సత్యము, ఉపనిషత్తులోని భక్తి జ్ఞానముల సారము, గీతలోని పరమ రహస్యము, బ్రహ్మసూత్రాల్లోని అగాధమైన బ్రహ్మజ్ఞానము ఇవాళ ప్రారంభించాం. డీప్ ఓషన్ బ్రహ్మసూత్రాలు అనేవి మనకి చేతనైతే అర్థం చేసిన ప్రయత్నం చేద్దాం. అరే నాకు అర్థం కాదు, తలకాయ బాదుకోక్కర్లేదు, ఎంత అర్థమైతే అంత. కోటేశ్వరరావు ట్రై టు ఎక్స్ప్లెయిన్, మాకు సులభంగా అర్థమయ్యి చెప్పండి సార్. డోంట్ గో సో డీప్లీ, అగాధాలు వద్దు సార్. అగాధాలు అంటే అటువంటి వాళ్ళని పిలిచేవాడు, నాకే
నా హ్యాండ్ ఐ హ్యావ్ హ్యాండ్ఫుల్ ఆఫ్ అగాధాలు, ఐ డోంట్ వాంట్ ఇట్. బాబా వారు తమ వాహిని సాహిత్యం ద్వారా సంక్షిప్తీకరించి కదలి ఫలం ఒలిచి మన అరచేతిని అందించినంత సులభ శైలిలో మనకు అందించి ఉన్నారు. ఈ మాటలుగా చెప్పుకోకుండా గాలిలో మాటలు చెప్తున్నారు సార్. నాకు చాలా బాధాకరం. స్వామి మాటలు వదిలేసి గాలి మాటలు చెప్పొద్దు సార్. ఫస్ట్ గివ్ ప్రిఫరెన్స్ వాట్ స్వామి టోల్ ఇన్ ద బుక్, దెన్ యూ ఎక్స్ప్లెయిన్ ఎనీథింగ్ ఐ విల్ యాక్సెప్ట్. స్వామి వారి అవిశ్రాంత, నేను మీరు అడ్డుపడ్డారు కూడా, స్వామి వారి అవిశ్రాంత రచనలు తరతరాలుగా మహత్తర సాహిత్యంగా భారతీయ ఆధ్యాత్మిక ప్రతీకలుగా నిలిచిపోగలరు. డాక్టర్ సార్ ఆదిశంకరాచార్యతో ఎండ్ చేశాడు. ఒక అద్భుతమైన ఈ మాటను ఎప్పుడు వినలేదు. గ్రంథాలు చదువుతుంటే కొత్త కొత్త విషయాలు తెలుస్తుంటాయి అన్నమాట. ఆనాడు ఆదిశంకరాచార్యులు ఆధ్యాత్మిక ఆయన ఎటువంటి క్రూషియల్ అంటే క్రిటికల్ టైంలో ఆ యొక్క శంకరాచార్యుల అవతారం వచ్చిందంటే చాలా భయంకరమైన పరిస్థితులు అండి బాబు. భారతదేశంలో వర్ణనాతీతమైన పరిస్థితుల సమయంలో భగవంతుడు ఆయన అవతరింపజేశాడు. ఆనాడు ఆదిశంకరాచార్యులు ఆధ్యాత్మిక పునరుద్ధరణకు మోహముద్గర రాసుకోండి పదం. అంటే సార్కు తెలుసు, మాకు తెలియదు. ఆయన గాజా శ్రీరామచంద్ర పండితులు వాళ్ళు. అమ్నాటి పండిట్, నాకు తెలుగు మామూలు పదమే అర్థం కాదు. మోహముద్గర అన్న ఆయుధం ధరించి బౌద్ధమత వికృత రూపమైన భౌతికవాదాన్ని ఖండించి సమాజాన్ని ఆరోగ్యవంతం చేయగలిగారు. అంటే ఆయన ఒకటి చేపట్టారు, దాని ద్వారా తొలగించవలసిన తొలగించారు, సంస్కరించవలసిన సంస్కరించారు. He made a holy and healthy atmosphere and society also. ఇక్కడ మోహముద్గర అన్నాడు. ముద్గరం అంటే సమ్మెటపోటు. సుత్తి బ్రదర్స్ ఉండేవాళ్ళు, సుత్తిపోట్లు, సమ్మెటపోట. ముద్గర అంటే సమ్మెట చేసి నెత్తి మీద బాడుతుండాల. ఆ విధంగా నెత్తి మీద బాడాడు, అందరినీ బాడాడు ఆయన ఆదిశంకరాచార్య. భజగోవింద శ్లోకాలు కలుషిత సమాజానికి సమ్మెటపోట్లు. నేడు సాయి ధరించింది ప్రేమ ముద్గరం. ఆయన మోహముద్గరం అయితే స్వామివారు ధరించినది ప్రేమ ముద్గరం. రజస్తమోయుక్తమైన మనస్సులకు సాయి ప్రవచనాలు ప్రేమ ముద్గరాలని చెప్పవచ్చు. ఈ ప్రేమ సమ్మెట తప్పుడు ఇనప దాన్ని పెట్టి కొడితే టాక్ టాక్ అని కొడుతుంది, నెత్తి టాక్ టాక్ అని కొడితే సౌండ్ వస్తుంది. ఈ ప్రేమ ముద్గరకు నో సౌండ్స్, నొప్పి కలిగించదు. చూడు బంగారు అన్న పలుకుతో సుతారంగా మానవుని అరిషడ్ వర్గాల్లో చిక్కని వలను ఛేదించి ముక్తిగామిగా చేయగల మహిమ గలది ప్రేమ ముద్ర. ఈ యొక్క 6 శత్రుల్లోంచి ఆ వలలోంచి బయటపడాలంటే చాలా కష్టము అంటాడు అర్జునుడు. అటువంటి అర్జునుడికే కష్టమైన మనకు కూడా మానవుడి కష్టం అంటూ ఏం లేదు. చెప్పానుగా సాధనా సంపత్తి. ఉత్తమ అధికారులే, మీరందరూ కూడా ఉత్తమాధికారులు, ఇక్కడేం తక్కువేం కాదు. ఇందాక సారన్న సాధనా చతుష్టయం అంతా కూడా మీరు సంతరించుకునే వాళ్ళే. ఎనీబడి కెన్ అటైన్ ఇట్. ఇక్కడ వర్ణము లేదు, వర్గం లేదు, క్యాస్ట్ అండ్ క్రీడ్ లేదు. ఆ మాటలే రావద్దు కూడా. సాధనా సంపత్తి ఎవడి సొత్తు కాదండి. ఏ వర్గం కాదు, ఏ వర్ణం సొత్తు కాదు. స్వామి సాహిత్యంలో వాహినులు మాత్రమే ప్రస్తుతం. స్వామి రిటర్న్ గివ్ సో మచ్, కొన్ని వేల గంటల యొక్క సత్సంగాలు ఇచ్చారట. అవి మనం చెప్పుకుంటే చాలు, వేరే విషయాలు ముచ్చరించుకోకలేదు అసలు. స్వామి has given thousands of hours material for our స్టడీ సర్కిల్స్ అండ్ సత్సంగా. ఇవన్నీ వదిలేసి మనం కొత్తగా యాడ్ చేయక్కర్లేదు. ఆయన చెప్పే మాటలు ముచ్చరించుకుని సరిపోతుంది. నో ఓన్లీ స్వామి వాహినీలు కనుక మనం ప్రస్తుత అంశంగా తీసుకోవడం జరిగింది. ఇక్కడ ఇంతవరకు వెలువడిన 15 వాహినీలు అధ్యయనం చేయడం వలన స్వామి ప్రబోధలు, భక్తి మార్గము,
కర్మ మార్గము జ్ఞాన మార్గం వైపు కొనిపోయి సాధకునికి గురువుగా తోడ్పడుతున్నది. వాహిని సాహిత్యమును కర్మ భక్తి జ్ఞాన యోగాల ఆధారంగా విషయ ప్రాతిపదికగా విభజించవచ్చును. ఈ నవవిధ సూత్రాలు స్వామి చెప్పినప్పుడు ఆ 9 అన్నాడు. దాన్ని మనం మేధా సంపత్తితో ఇది ఇండివిజువల్, ఇది సొసైటీ, ఇది అది మళ్ళీ దాన్ని ఆ స్వామి చెప్పినప్పుడు ఏం వ్యక్తీకరించాల 9 సూత్రాలు అన్నాడు. దాన్ని ఫస్ట్ 3 మధ్యలో 3 మనం లేనిపోని పెట్టేసేపటికి ఆ ఏ 3 అర్థం కావచ్చు. అట్టి విభజన సాధన సౌలభ్యం కొరకే గాని విమర్శనాత్మకమైనది కాదు అని మనవి ముందే చెప్పుకుంటున్నాడు. జస్ట్ ఫర్ ఇన్ఫర్మేటివ్. ఎందుకో నేను కూడా కొన్ని విషయాలు పెట్టి జస్ట్ ఇన్ఫర్మేషన్ అంటాను. ఎవడో పెడితే తలదెక్కువలో యాక్చువల్ పెట్టబుద్ధి కాదు. ఏదో ఇన్ఫర్మేషన్ ఉంటుందని చెప్పి మనకు సంబంధం లేదు. అది చదివితే ఇది వస్తుంది, ఇది చదివితే అది వస్తుంది, ఏది చదివినా ఏదైనా వస్తుంది. అది పోస్తే నెత్తి మీద వస్తుంది, ఇది పోస్తే ఏం వస్తుంది, నీళ్ళు పోస్తే చాలు ఆయన శివాయికి. సత్కర్మాచరణకు భక్తి ప్రపత్తులకు చివరగా జ్ఞాన సముపార్జనకు వాహిని సాహిత్యం ఏకలవ్య శిష్యరికంగా తోడ్పడు. ఎవడు లేడండి నాకు గురువు లేడంటే 14 గ్రంథాలు యూఎస్బీలో చాలా మంది ఆ యొక్క వాహినీలు తెప్పించుకున్న ఇంట్లో ఉన్నాయి. అట్లీస్ట్ ఉంటే మనకి ఏ గురువు అక్కర్లేదు. ఆ పుస్తకం ముందేసుకో. ఇప్పుడు సిహెచ్ఎల్ పద్మావతి చెప్పింది. ఒకటి కాదు నా 3 సార్లు ఒకటి కాదు 3 సార్లు చదివితే మనకే అర్థమవుతుంది. ఏకలవ్యుడికి గురువు లేదు. గురువు లేకపోతే విద్య నేర్చుకోలేదా అని గురువుకి పగనామం పెట్టమని గురువుని వదిలేయమని చెప్పట్లా. వాహినీల స్థూల వర్గీకరణ. ఇప్పుడు 15 వాహినీలు ఉన్నాయని తెలుసు మనకి. సందేహ నివారణ వదిలేశారు. నాట్ వాహిని. అది వదిలేస్తే 15 ఉంటాయి. ఇప్పుడు 14వది ఇది. దీని తర్వాత ఇంకొకటి ఉంటుంది ఆర్డర్లో. అది ఆల్రెడీ మనం చదివేశాం. 3 మార్గాలు కర్మ భక్తి జ్ఞానం అని అనుకుంటే, 3 యోగాలు 3 మార్గాలు అనుకుంటే, కర్మయోగ ప్రధానమైన వాహినిలు ధర్మవాహిని, ప్రేమవాహిని, ప్రశ్నోత్తర వాహిని, ప్రశాంతి వాహిని, విద్యావాహిని 5. 18 గీతాలు 18/6 1/3 చేసినట్టుగా 3 సత్కాలు చేసినట్టుగా ఈ 15/3 భక్తి యోగ బై 3 అంటే ఈక్వల్ గా లేదు అక్కడ. అక్కడలాగా 6+6+6 లేదు. ఇక్కడ డిఫరెంట్ గా ఉంటుంది. భక్తి యోగ ప్రాధాన్యత గల వాహినిలు భాగవత వాహిని, రామకథ వాహిని 2 వాల్యూమ్స్. ఇటు ఆఖ్యానాల ద్వారా స్వామి భక్తి ప్రపత్తులు ఎన్నో ఉదాహరణలు పండిత పామర జనరంజకంగా ఇచ్చి ఉన్నారు, అందించి ఉన్నారు. ఇక 3వది జ్ఞానయోగ ప్రధానమైన వాహినిలు ఉపనిషత్ వాహిని, లీలా కైవల్య వాహిని, జ్ఞానవాహిని, ధ్యానవాహిని, సూత్రవాహిని, సత్యసాయి వాహిని, గీతావాహిని. ఇప్పుడు ఎన్ని వచ్చినాయంటే ఉపనిషత్ వాహిని, లీలా కైవల్యం, జ్ఞానవాహిని, ధ్యానవాహిని, సూత్రవాహిని, సత్యసాయి వాహిని, గీతావాహిని. ఒకటి ఇందులో మనకు ఒకటి మిగిలింది. ముందు జ్ఞానాన్ని కంప్లీట్ చేసాం. సో కర్మ ద్వారా భక్తి, భక్తి ద్వారా జ్ఞానం పొందిన సాధకుడు వాహిని సాహిత్య అధ్యయనం వలన క్రమంగా ఆత్మవిద్య విశారదుడు కాగలడు. ఏమొస్తుందయ్యా అంటే వాహిని ద్వారా నేను అనుకున్నాం ఎవ్వడు ఇవ్వక్కర్లా. చదువున మనం నేర్చుకున్న విద్యను కానీ ప్రాపర్ యూటిలైజ్ చేస్తే ఎవ్వడు కనపడని మాకు బిరుదు సాక్షరా అనే బిరుదు మెడలో కనపడుతుంది. సాక్షర మెడల్ కనపడకపోవచ్చు, ప్రతివాడి మెడలో ఉంటుంది ప్రాపర్ యూటిలైజ్ చేసిన బిరుదు. సో వాహిని స్వాధ్యాయనం వలన కొంత అర్థం చేసుకుంటే ఎవడు బిరుదు వేదిక ఏర్పడుతున్నారు. లక్షలు ఖర్చు పెట్టరు. ఆత్మ విద్య విశారదుడు. ఎవ్రీబడి విల్ గెట్ దిస్ టైటిల్ అండ్ డిగ్రీ. సో పై వివరణ బట్టి సాయి మాతగా సాధకుని పోషించుతున్నాడు అంటే సత్యము. తల్లి తన బిడ్డపై ప్రేమతో ప్రథమంగా అన్నప్రాసన చేసి మొదట నెయ్యి అన్నం కలిపి గోరు ముద్దలు తినిపించను. 2వ దశలో మిఠాయిలు మొదలగు తినుబండారాలు తినిపించను. 3వ దశలో షడ్రుచులతో కూడిన సంపూర్ణ ఆహారము
స్వయంగా భుజించగల శక్తిని ప్రసాదించు. ఆధ్యాత్మిక అవరోహణంలో స్థాయి వాహినులు సాధకులకు ఈ విధంగా తోడ్పడుతున్నది. ఒక్కొక్క వాహిని ఒక్కొక్క విధమైన సాధనకు ఉపకరించుతున్నది. కృష్ణోత్తర వాహిని సాధకుని సందేహాలకు సమాధానం కాగా, ధర్మవాహిని సాధకునకు ధర్మవిహితమైన కర్మలను, ధర్మరహిత కర్మలను బోధించుతున్నది. ప్రచాంతి వాహినిలో శాంత మనస్కులు అగుటకై ఎట్టి ఆచరణ కలిగి ఉండవాలని స్వామి ప్రబోధించినాడు. ప్రేమవాహినిలో పేరులోనే సర్వజనీన ప్రేమయే మానవాళి సమస్యలకు సమాధానం అని స్వామి ఉద్ఘాటించినాడు. భాగవత రామాయణాదులకు కొత్త అర్థాలు వివరించి భక్తి ప్రపత్తులకు ప్రహ్లాదుడు, ద్రౌపది మొదలగు వారి ఉదాహరణలు ఇచ్చి ఉన్నారు స్వామి. ఇక జ్ఞాన మార్గ సాధకులకి పతంజలి యోగ శాస్త్రానికి, అష్టాంగ యోగంలోని ప్రతి అంగానికి కొత్త అర్థం చెప్పే ధ్యానం యొక్క ప్రాముఖ్యతను, అందుకు కావలసిన సత్య సాధన సంపత్తిని వివరించి ఉన్నారు. జ్ఞానవాహిని, జ్ఞానవాహిని, లీలా కైవల్య వాహిని, ఉపనిషత్ వాహిని, సూత్రవాహిని, సత్యసాయి వాహిని, గీతావాహిని జ్ఞానామృత ధారలై ఋషి సంప్రదాయపు సంస్కృతి ప్రవాహీనులై జాలువారుతున్నది. చాలా కష్టంగా రాశాడు బాబు మహనీయుడు. సాధకుడు ఎంత జ్ఞానామృతాన్ని గోలగలడో తన శక్తిని బట్టి గోలవచ్చును. ఆప్షన్ మనకే వదిలేస్తాడు. వర్షం పడుతోంది, ఇక్కడ మాకు వర్షాలు పడలేదు. అదృష్టవంతులు ఏపీ తెలంగాణ వాళ్ళు. మండుటెండలో అద్భుతం 12 సెంటీమీటర్లు వర్షం పడింది మియాపూర్ ఏరియాలో. ఏపీలో కూడా దంచుతున్నాయి. కాస్త ఉపశమనం. మాకు మబ్బులు పడుతుందే చూస్తున్నాను. చూడటం వరకే మన పని, వర్షించాలా లేదా ఆయన పని. సో ఎంత గ్రోలగలము అంటే నాకు ఎంత ఆకలిస్తే అంత తింటాను. ఆ టేబుల్ మీద అన్ని పెడతారు. ఏం తినొస్తామని మనం ఫంక్షన్ పోయినప్పుడు. సో సాధకులకు వాహిని సాహిత్యము గురూపదేశం వంటిది. స్వామి కరుణించి నేటి బాధ గురువుల నుంచి భక్తులను సంరక్షించే నిమిత్తమై వాహిని సాహిత్యాన్ని మనకు అందించినారు. భావితరాల వారికి, భారతీయ తత్వ చింతన పరులకు వాహిని సాహిత్యం జ్ఞాన ఖనిగా రూపొందగలదు. మా దగ్గర బొగ్గుబాయిలపై రవీంద్ర ఖని అనేవారండి. రామకృష్ణాపూర్ మాది. రవీంద్ర ఖని అంటారు మేడం. మాది RK1, RK2 రవీంద్ర ఖని 1 ఖని అంటే బొగ్గు ఖని. ఇది జ్ఞాన ఖని. ఈ సాహిత్యాన్ని భారతీయ భాషలన్నింటిలోకి అనువదించవలసిన అవసరం ఆసనమైనది. వాహిని సాహిత్యం అంతయు ఆచరణాత్మకమైందే కానీ కేవలము చదవటానికి కాదు. సాయితత్వమే ప్రేమతత్వం. భగవత్ ప్రేమ భక్తి అయి ఆర్తిగా పరిణితి చెంది సాయి విరహజన్య డిఫికల్ట్ గా ఉంది, వదిలేద్దాం. సో బాబా వారు శుష్క వేదాంత బోధ చేయరు. భారతీయ తత్వ చింతనను నేటి వైజ్ఞానిక యుగానికి అనుగుణంగా అన్వయించి ప్రాక్ పశ్చిమల ఆధ్యాత్మిక సిద్ధాంతాల మేళవింపుతో విశ్వమంతా ఆమోదింపదగ్గ కొత్త సందేశం ఇచ్చి ఉన్నారు. విజ్ఞానం అంటే సైన్స్. భారతీయ వేదాంతములను వివరిస్తూ స్వామి ఇలా ప్రవచించినారు. సత్యసాయి ఎడ్యుకేషన్ ఆల్సో ఇది బోత్ సైన్స్ అండ్ స్పిరిచువాలిటీ మేళవించారు. సైన్స్ అండ్ స్పిరిచువాలిటీ టూ వింగ్స్ ఆఫ్ రెండు వింగ్స్ బోర్డ్కి. సైన్స్ అండ్ స్పిరిచువాలిటీ 2 రైల్స్. ఒక రైలు పట్ట బండి పోవాలంటే 2 రైల్స్ కావాలి. ఒకటి సైన్స్, ఒకటి స్పిరిచువాలిటీ. ఫైనల్ గా న్యూటన్ కనిపెట్టిన ఆకర్షణ శక్తి ఒక పాశ్చాత్య భూమికే కాక యావత్ ప్రపంచముకు ఎట్లు సత్యమో, భారతీయులు కనిపెట్టిన వేదములు భారతీయులకే కాక మన భగవద్గీత గురించి చెప్పుకున్నాం. మనకు కాదు, హిందూస్కే కాదు, ప్రపంచవ్యాప్తంగా ప్రామాణిక గ్రంథం భగవద్గీత. ఇది భారతదేశం సొత్తు అనుకోకూడదు. న్యూటన్ ఎక్కడో కనుక్కున్నాడు. ఆ ఫ్యాక్ట్ ఆ దేశం వరకేనా? న్యూటన్ థర్డ్ లా ఆఫ్ న్యూటన్ థియరీస్ మొత్తం ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాల్లో చెప్పుకుంటున్నాం. గ్రావిటేషన్ పుల్, ఆయన భూ ఆకర్షణ సిద్ధాంతం.
సో అదంగా భారతీయులు కనిపెట్టిన వేదములు భారతీయులకే కాక యావత్ ప్రపంచమంతయు శబ్ద రూపమున నిండి ఉన్నది. ఇంతటి సులభ శైలిలో భారతీయ వేద విజ్ఞానాన్ని సర్వజనులకు అందించినట్టు మహత్తర కార్యరూపమే వాహిని సాహిత్యము. ద ఎంటైర్ ఎసెన్స్. స్వామి చివరికి ఒక నమస్కారం పెట్టేసి తన అవతార పరిసమాప్తి చేశాడు. ఈ వాహినీల మాటల్లో చెప్పారు, ఆ వేద వాంగ్మయాన్ని ఆచరించండి, ఎవ్రీబడి టు లెర్న్ వేద అని రుద్ర అని చెప్పి నమస్తే అస్తు అని చెప్పి ఆయన పెట్టి నమస్తే అస్తు రుద్రం చివరి మాటగా. ఒక్కొక్క వాహిని ఒక్కొక్క రీతిగా సాధనకు ఉపకరించి ప్రతి ఒక్కరిని కర్మ భక్తి జ్ఞాన మార్గగాములుగా చేయగలదు. ఆ విధంగా మన ఆల్మోస్ట్ వాహినీలు అన్ని అయిపోయిందండి. సో సూత్ర వాహిని స్టార్టెడ్ టుడే. యూ కెన్ కంటిన్యూ ఇట్ at leisurely and slowly also. Om Shanti Shanti Shanti. Samasta loka sukhino bhavantu. Loka samasta sukhino bhavantu. Om Shanti Shanti Shanti. పాదసారి 2-3 భజనలు పాడించి కంక్లూడ్ చేయి.